సైక్లింగ్ అంటే దాని ప్రేమ నీకు ఎంత ఉంది దాని మీద, దాన్ని ఎదుటి వాడికి అర్థమయ్యేలా చెప్పాలంటే హౌ బ్యూటిఫుల్ గా సైక్లింగ్ అంటే లైఫ్ ఇన్ ఏ స్లో మోషన్ సైక్లింగ్. దానివల్ల నేను ఏమవుతున్నా అంటే లైక్ యంగ్ అవుతున్నా, లైక్ 34 నా ఏజ్. రంజిత్ అన్న లక్షల్లో పెట్టి ఒక సైకిల్ కొనుక్కున్నాడు, బట్ ద ఫస్ట్ సైకిల్ నాన్న నీకు ఇచ్చిన కొని నువ్వు కొనుక్కున్న ఈ కొన్నదేం లేదు. మా డాడీ ఇప్పుడు పనికి పోయి వస్తాడు, వచ్చిన తర్వాత ఆ సైకిల్ తీసుకొని నేను దొక్కుడు అంతే. నాకు సైకిల్ కొనిచ్చాడంటే రాయల్ ఎన్ఫీల్డ్ బండి, డ్యూక్ బండ్లు కొనిచ్చినంత వాల్యూ అప్పుడు సైకిల్ అనేది. ఇలా ఈ జర్నీలో ద అన్ఫర్గెటబుల్ మూమెంట్స్. ఒక ఐలాండ్కి, ఇంకా ఇది ఎవరు చెప్పాలి, ఐలాండ్లో కానీ ఐలాండ్ మొత్తం వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం బట్టలన్నీ నింపేసి న్యూడ్గా నేకుడు ఐలాండ్ అంటారు కదా అట్లా. ఒక టీనేజర్ ఒక గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి? ఒక గోల్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ గోల్ తర్వాత దానికన్నా ఏదైనా మంచిగా అనిపించింది అనుకో మళ్ళీ దానికి వెళ్ళిపోతుంది. సైక్లింగ్లో ఎన్నో గడ్డలు, ఒకసారి బాగా చలి, వాన, ఎండ, మంచు ఇవన్నీ ఉంటాయి. అవన్నిటిని ఆ క్షణం మాత్రమే అవి పెయిన్ కలిగిస్తున్నాయి అని చెప్పేసి ఆ క్షణం వాటిని తట్టుకుంటే. ఇప్పుడు మాకున్న జనరేషన్ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా చాలా ఫాస్ట్గా కావాలి, రిజల్ట్ అయినా లేకపోతే సక్సెస్ అయినా వాట్ ఎవర్ మనీ అయినా. పేషెన్స్ అనేది ఎలా రావాలి, ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి. పేషెన్స్ ఉంటే మాత్రం నీ లైఫ్లో ఏదైనా సాధించగలవు. ఇద్దరు మ్యూచువల్గా బ్రతకాలన్నా, భార్య భర్తలు బ్రతకాలన్నా పేషెన్సే కావాలి. ఇద్దరు లవర్స్ ఇద్దరు ఉండాలన్నా పేషెన్స్ కావాలి. పేషెన్స్ అనేది లైఫ్లో నీ సక్సెస్కి ఫస్ట్ సూత్రం అని చెప్తాను. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒక ట్రావెలర్ కానీ ఒక టూరిస్ట్ కానీ ఆ ప్లేస్కి వెళ్తే వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒక కాషన్ కానీ ఒక డిస్క్లైమర్ కానీ ఎవ్రీ కంట్రీ గురించి మీ నోట్లో. రెస్పెక్ట్ దేర్ ఫుడ్, రెస్పెక్ట్ దేర్ కల్చర్, రెస్పెక్ట్ దేర్ రూల్స్. నీకు నచ్చినట్టు చేయకు. అసలు ఎలా క్రియేట్ అవుతుంది బెట్టింగ్ యాప్? డబ్బు అనేది ఎలా క్రియేట్ అవుతుంది? ఇప్పుడు ఏం లేదు వినయ్, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇట్లా ఈ ప్రమోషన్ చేస్తే నీకు ఒక 5 లక్షలు ఇస్తాను అంటావు. అనగా నేను ఏం ఫిగర్ 5 లక్షలు అటెంప్ట్ అయితే. సో మీకు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఈ కమ్యూనిటీలో? ఈజ్ దేర్ ఫర్ మీ అన్నట్టు ఎవరన్నా? ఈజ్ దేర్ ఫర్ మీ అంటే చాలా మంది ఉన్నారు. లైక్ ఇప్పుడు అన్వేష్ బ్రో అంటాడు, నీకు ఏదైనా ఎలాంటి హెల్ప్ అయినా చెప్పు అంటాడు. ఇప్పటివరకు ఎప్పుడు హెల్ప్ ఆశించలేదు. ఏంటి మీరు పెళ్ళిళ్ళు చేసుకోరా? వీరు అన్వేష్ అలా మీకు పెళ్లి మీద అసలు ఇష్టం లేదా? ప్రపంచం మీద ఇష్టం అంత ఉందా? ఒక స్టేజ్కి వచ్చినాక ఎవరికైనా ఉంటుంది కానీ అవుతుంది కానీ లైక్ ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఒక స్పెషల్ పాడ్కాస్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే 2025 జనరేషన్లో మనం ఉన్నాం. ఇంటి పక్కన ఉన్న ప్రతి పనికి కూడా బైక్ యూజ్ చేసుకొని, కార్ యూజ్ చేసుకొని, అసలు కాళ్ళు యూజ్ చేయడమే మనం మానేసాం. ఇంట్లో తిరగడానికి తప్ప ఇంక దేనికి కూడా వీటిని అయితే మనం యూజ్ చేయట్లేదు. ఇలాంటి ఒక 21st జనరేషన్లో, ఇలాంటి ఒక జెన్జీ జనరేషన్లో 41,400 కిలోమీటర్స్ తన కాళ్ళని ఒక చక్రాలుగా చేసుకొని మరొక 2 చక్రాలను జోడించుకొని ఒక 4 వీలర్గా ఇన్ని 14 కంట్రీలు కంప్లీట్ చేసుకొని ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఇండియాలో మన తెలుగువాడిగా ఈరోజు మనం ముందుండడం జరిగింది. ఒక సైక్లిస్ట్ అనే పేరు వినగానే ప్రతి ఒక్క తెలుగువాడికి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన ద వన్ ఆఫ్ ద నేమ్ తప్పకుండా మనం అయితే మాట్లాడుకోవాలి. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ రంజిత్ ఆన్ వీల్స్. సో ఈ వీల్స్ ఈరోజు మనం అయితే సోఫాలో కూర్చోబెట్టి ఆయన జర్నీ గురించి అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్స్ రియల్లీ మై ప్రివిలేజ్. ఎందుకంటే ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ వరల్డ్ మొత్తం చేసి వచ్చి ఈరోజు ఎక్కడ కూర్చొని మా నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మా ఆడియన్స్తో షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. బట్ నాకు ఎప్పుడో క్వశ్చన్ ఏంటంటే అన్న, ఒక్కొక్కరు ఒక అచీవ్మెంట్ని కానీ ఒక సక్సెస్ని కానీ ఒక్కొక్కరు డిఫైన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నా దాంట్లో నేను ఆ గోల్ రీచ్ అయిపోతే నేను సక్సెస్ అయిపోయాను. బట్ ఈ 4 years జర్నీలోనే చాలా లాట్ ఆఫ్ స్ట్రగుల్స్తోని, హర్డల్స్తోనే అసలు అచీవ్మెంట్ని నువ్వు ఎలా డిఫైన్ చేసుకుంటావు? నేనేం సాధించాను ఈ 4 yearsలో అంటే మీరు పర్సనల్గా ఏం చెప్తారు? ఏం సాధించాను అని అంటే ఎక్స్పీరియన్స్. లైక్ జీవితంలో చాలా నేర్చుకుంటాం కదా. సో మనం నేర్చుకునే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక చిన్న పిల్లగాని తీసుకెళ్ళి వాడికి ఏం తెలియదు, ఏం నాలెడ్జ్ లేదు, అంతేనా కదా.
సో వాడికి మనము ఇంగ్లీష్ మాట్లాడుతా అంటే ఎవరైనా మస్తు యాక్సెంట్లో మాట్లాడతాను మనకి ఏమనిపిస్తా అంటే ఏం మాట్లాడతాను ఇంగ్లీష్ అని అనుకుంటాం, ఎంత ఫ్లూయెంట్గా ఉందని అనుకుంటాం. అదే వ్యక్తిని తెలుగు మాట్లాడమంటే మాట్లాడలేడు, ఎందుకంటే తన మదర్ టంగ్ అది కాబట్టి. అదే ఒక వ్యక్తిని 2-3 లాంగ్వేజ్లు మాట్లాడే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అందులో పెడితే ఆడు 2-3 లాంగ్వేజ్లు నేర్చుకుంటాడు ఆ చిన్నబాబు. ఎందుకనంటే వాడికి అంతమంది ఉన్నారు నేర్పించేవాళ్ళు. సో ఇక్కడ కూడా ఎప్పుడైతే మనం ఈ పొద్దున్న మన లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక సాధారణంగా ఒక వ్యక్తిది 99% ఎలా ఉంటుందంటే పొద్దున్న లేవంగానే వాడు తల్లిదండ్రులతో కమ్యూనికేట్ అవుతాడు, తర్వాత స్కూల్కి వెళ్ళి పిల్లలతో కమ్యూనికేట్ అవుతారు, పిల్లలందరూ ఏం మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో అక్కడ లైక్ సైన్స్ సోషల్ అవి సబ్జెక్టులు అదేవిధంగా లాంగ్వేజ్లు లైక్ చదువుతారు. చదివిన తర్వాత సాయంత్రం ఒక అర్ధగంట సేపు ఆడుకుంటారు. ఒకప్పుడు స్కూల్ ఉండేది, ఇప్పుడు అవి కూడా లేవు. సో ఆడుకున్న తర్వాత ఇంటికి వస్తాడు, మళ్ళీ ట్యూషన్ పోతాడు. ట్యూషన్ పోయి మళ్ళీ ట్యూషన్లో హోంవర్క్ చేసుకొని పడుకుంటాడు. సో అంటే ఒక రోజులో వాడు ఏం నేర్చుకుంటున్నాడు అంటే జస్ట్ ఈ రెగ్యులర్గా ఈ పీపుల్ దగ్గరనే నేర్చుకుంటాడు. ఏది నేర్చుకున్నా వాళ్ళే తెలుసు, వాళ్ళ ఇంటి పేర్లతో సహా తెలుసు, వాడికి ఏది ఇష్టమో తెలుసు, వీడికి వాడు ఎట్లా చదువుతాడో తెలుసు, వాడు ఎట్లా ఆడుతాడో తెలుసు, వాడి వీక్నెస్ తెలుసు, వాడి పాజిటివ్స్ తెలుసు, వాడి స్ట్రాంగ్ పాయింట్లు తెలుసు. తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్లో ఇంకో కొత్త ఫ్రెండ్స్ వస్తారు, డిగ్రీలో ఇంకో కొత్త ఫ్రెండ్స్ వస్తారు, ఆ తర్వాత జాబ్ చేస్తే ఇంకో కొత్త ఫ్రెండ్స్ వస్తారు. ఇది మాత్రమే నేర్చుకుంటాడు. ఇలా కాకుండా ఒక వ్యక్తి రెగ్యులర్గా కాకుండా బయటకు వచ్చేసిండు అంటే ఒక నార్మల్ థింగ్ నుండి బయటకు వచ్చేసిండు. ఇక బయటకు వచ్చేసిన తర్వాత ఇతనికి కలమడుతున్న మనుషులు ఇప్పటిదాకా నల్లగా ఉండేటోళ్ళు కొంతమంది, లైక్ కొంతమంది చామన్ ఛాయ్ ఉండి, కొంత తెల్లగా ఉండేటోళ్ళు, ఇది మాత్రమే ఉండేది ఇప్పటివరకు తను చూసింది. ఇప్పుడంటే రంగు మారింది. రంగు మారడంతో సహా భాష మారింది. భాష మారడంతో సహా రూపాయలు ఖర్చు పెట్టేవాడు సడన్గా వియత్నాం డాంగ్లు అని చెప్పేసి, యన్లు అని చెప్పేసి, రూపియా అని చెప్పేసి, డాలర్స్, సింగపూర్ డాలర్ అని, అదేవిధంగా ఆస్ట్రేలియన్ డాలర్ అని, అమెరికన్ డాలర్ అని డబ్బుల్ని వివిధ రకాలమైన డబ్బులను చూడడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత వాడికి ఆ డబ్బులకు రూపాయి కన్నా కొన్ని ఎక్కువ ఉన్నాయి, మన ఇండియాతో పోల్చుకుంటే కొన్ని తక్కువ ఉన్నాయి. అది చూసి ఇలా కూడా ఉంటుందా. అప్పుడప్పుడు అనిపించేది అరే రూపాయి, ఇప్పుడు మన రూపాయికి డాలరు $1 ఈక్వల్ మన 85-86 రూపాయలు నడుస్తూ ఉంది. జపాన్ చూసుకుంటే ఇప్పుడు మనము $1 ఇస్తే వాళ్ళు $2 ఇస్తారు. అప్పుడు నేను అనుకుంటున్నాను, అంటే స్టార్టింగ్లో అనుకున్నాను ఓకే మనకన్నా జపాన్ చాలా చీపు, చాలా తక్కువ. కానీ ఇక్కడ మనీ అనేది డిఫైన్ చేయదని తర్వాత అర్థమైంది. అభివృద్ధి వేరు, లైక్ వాళ్ళ దాని వాల్యూ అనేది వేరు. కానీ వాళ్ళ దానికి వాల్యూ ఎక్కువ, మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళ దానికి వాల్యూ ఎక్కువ ఉన్నది అన్నట్టు. సో ఇవన్నీ చూసినప్పుడు లైక్ ఇది నేర్చుకున్నాం. అంటే ఇండియాలో ఉన్నప్పుడు ఏదైతే నేర్చుకున్నా దానికి ఇది ఒక కొత్తది అన్నట్టు. ఓకే డబ్బులు ఇలా ఉంటాయి, ఇక్కడ వస్తువులు ఇలా దొరుకుతాయి అండ్ కల్చర్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇండియాలో లుంగి కట్టుకుంటాం, ఒకప్పుడు లుంగి కట్టుకుంటాం లేదా ధోతి కట్టుకుంటారు, లేకుంటే అమ్మాయిలు వచ్చేసరికి శారీ కనబడతారు. ఈ శారీ అనేది ప్రపంచ దేశాలలో ఎక్కడ ఉండదు, ఓన్లీ ఇండియాలోనే ఉంటుంది. వాళ్ళు వేసుకునే వెస్ట్రన్ బట్టలు, ఆ బట్టలు అవన్నీ చూసి, అండ్ ఇప్పుడు చూసుకుంటే జపానే కానీ, సౌత్ కొరియా కానీ, చైనా కానీ, లైక్ థాయిలాండే కానీ, వాళ్ళకి డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. వాళ్ళ డ్రెస్సింగ్ వేరే ఉంది, దేవుడు వేరే ఉన్నాడు, అండ్ వాళ్ళ హైట్ వేరే ఉంది, వాళ్ళ వెయిట్ వేరే ఉంది, వాళ్ళ కలర్ వేరే ఉంది, వాళ్ళ భాష వేరే ఉంది, వాళ్ళ ఫుడ్ వేరే ఉంది, వాళ్ళ కరెన్సీ వేరే ఉంది, వాళ్ళ రూల్స్ వేరే ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో లెఫ్ట్ సైడ్ తోలితే అక్కడ రైట్ సైడ్ తోలుతాను. కొన్ని అమెరికన్ రూల్స్ ఉన్నాయి, కొన్ని లైక్ ఏషియన్ రూల్స్ ఉన్నాయి. సో ఇట్లా సిగ్నల్స్ వేరే ఉన్నాయి. కొన్ని కంట్రీస్లో బైక్స్ అలో లేవు, బైక్స్ కనబడతాయి. చైనా లాంటి కంట్రీలో మొత్తం బైకులు కనబడతాయి అంటే మనకు. అదే ఆస్ట్రేలియా లాంటి కంట్రీలో చాలా రేర్గా బైకులు కనబడతా ఉంటాయి, కొంటే సూపర్ బైక్లే. సో ఇదంతా పక్క పెడితే మానవత్వం. ఒకడు సైకిల్ పైన నేను వెళ్తా ఉంటే సడన్గా ఒకరు వచ్చిర్రు, మంచి ఎక్కడ నుండి వస్తున్నావు ఏంటి అని చెప్పేసి మాట్లాడించి, తిన్నాడో లేడో అని చెప్పేసి కొంచెం ఫుడ్ ఇచ్చేసి, ఏమైనా డ్రింక్స్ ఇచ్చేసి, వీలైతే కొంతమంది వాళ్ళ ఇళ్ళల్లో ఉంచుకొని. ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఎంటర్ అవ్వగానే ఒక వ్యక్తి మంచిగా ఒక ముసలాయన సైకిల్ తొక్కుండా పోతా అంటే ఎక్కడ స్టే చేస్తావు ఇప్పుడు అని అన్నాడు. ఎక్కడైనా స్టే చూడాలంటే మా ఇంటికి వచ్చి పడుకో అని అన్నాడు. భయపడ్డా కొంచెం ఫస్ట్, అంటే లైక్ సార్. తర్వాత వాళ్ళ ఇంటికి పోయినాక కూర్చున్నాము, మంచిగా వంట చేసిండు, బయటకు వెళ్ళి తెప్పించిండు, తిన్న తర్వాత వైన్ తీసుకుంటావు అని అన్నాడు.
ఇలా వచ్చాలో తాగుదాం ఇద్దరం తాగినాం. బట్టలు ఉతుక్కుంటా అంటే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఉతుక్కున్న తర్వాత ఇంకా క్రికెట్ గురించి మాట్లాడుకున్నాం. ఆస్ట్రేలియన్స్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ గురించి మాట్లాడుకున్న తర్వాత అతను ఏం చేసిండు, మైన్స్లో పని చేసేవాడంట. వాడికి ఎంతమంది పిల్లలు, అతనికి ఇల్లు ఉన్నది, ఇంకో ఇల్లు ఉన్నది, ఇక్కడ వెకేషన్కి వస్తా. సో దట్ ఇట్లా అతను తన యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా ఉంటే నేను స్టార్ట్ చేసిన. అతను కూడా సైక్లింగ్ చేస్తాడు అన్నట్టు. అప్పుడు నేను స్టార్ట్ చేసిన, నేను ఇట్లా నా ఫ్యామిలీ ఇది, నేను ఇక్కడ నుండి వచ్చిన అక్కడ నుండి వచ్చిన ఎందుకని చాలా గ్రేట్, అసలు చాలా గొప్ప పని చేస్తాను అది అని చెప్పేసి పొద్దున్న లేచిన తర్వాత మంచి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అతనికి ఇండియాది ఉంటుంది కదా ఇండియా బ్యాండ్ అతనికి ఇచ్చిన. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అక్కడ అతను పోయి ఒక $50 తీసుకొచ్చి నా జేబులో పెట్టిండు, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2600 or 700 ఇచ్చి నా జేబులో పెట్టి నీ ఫుడ్కి అవసరం అవుతాయి, అంత ఎక్కువ మనీ కాదు బట్ జస్ట్ కీప్ ఇట్ విత్ యూ ఫర్ మై నా సపోర్ట్ అని చెప్పేసి ఇచ్చాను. ఇలా మనుషులు వాళ్ళ ప్రేమలు అండ్ ఇలా కూడా ఉంటుంది. మనం ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరితో పోటీ పడడానికి చూస్తూ ఉంటాం కదా మన రెగ్యులర్ లైఫ్లో. కోలీగ్ వాడి ప్రమోషన్ రాకుండా నాకు ఇంకెక్కువ కష్టపడాలి, నేను ఎక్కువ చదవాలి, వాడికన్నా ఎక్కువ మార్కులు రావాలి, అరే వాడు ఇల్లు కట్టుకున్నాను నేను ఇల్లు కట్టుకోవాలి, వాడికి జాబ్ వచ్చింది ఇంకా మంచి జాబ్ తెచ్చుకోవాలి, వాడు కారు కొనుక్కున్నాను దానికన్నా మంచి కారు కొనుక్కోవాలి, అరే మస్తు బట్టలు వేసుకున్నాను ఇంకా మంచి బట్టలు వేసుకోవాలి, వాడు పెళ్లి గ్రాండ్గా వేసుకున్నాను నేను ఇంకా మంచి గ్రాండ్గా వేసుకోవాలి. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి కాకుండా భిన్నంగా ఈ 4.5 సంవత్సరాలు బ్రతకడం జరిగింది. సో ఏం నేర్చుకున్నాం అంటే జీవితమే నేర్చుకున్నా. గ్రేట్ ఎక్స్ప్లెనేషన్. మెయిన్గా ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా సైకిల్ ఉన్నా అదొక మూలన ఉంటుంది. బట్ ఒక 10-20 years బ్యాక్ వెళ్తుంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ మన లైఫ్లో. ద ఫస్ట్ సైకిల్ మనం ఎంత అమ్మా నాన్నలు పేచి పెట్టుంటాం ఆ ఫస్ట్ సైకిల్ గురించి. బట్ నువ్వు 2020లోని నువ్వు ఆల్టర్నేటివ్స్ అన్ని ఆలోచించి సైకిల్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ రోజు రంజిత్ అనే వాళ్ళు thousands of plus members ఇన్ఫ్లుయెన్స్ చేసి సైకిల్ కొని సైక్లింగ్ చేసేలా చేశారు. బట్ మీ లైఫ్లో మీ చైల్డ్హుడ్లో సైకిల్తో మీకున్న బాండ్ గురించి అసలు దీని మీద ఎంత ప్రేమ ఎలా ఏర్పడింది చిన్నప్పుడు? ఇప్పుడు కాదు, చిన్నప్పుడు సైక్లింగ్ అంటే మా డాడీకి ఒకటి BSLR సైకిల్ ఉండేది, గుర్తు అనుకుంటాను BSLR. దానికన్నా ముందు అట్లాస్ సైకిల్ ఉండేది. అట్లాస్ హీరో అని 2 సైకిల్ ఉండేవి, మొత్తం స్టీల్ బాడీలు, వెనకాల స్టాండ్ ఉండే డబల్ స్టాండ్ ఇట్లా వేసి దాని మీద అప్పట్లో ఆ బొంగు మధ్యలో బస్తా పెట్టేటోళ్ళం, బియ్యం బస్తా వేసేటోళ్ళు, వెనకాల బియ్యం బస్తా వేసేటోళ్ళు, ఇట్లా కట్టుకొని 2-3 బస్తాలు మంచిగా ఈజీగా మోసేది. లేదంటే గడ్డి మూపు కట్టుకొని వచ్చేటోళ్ళు బావి కంచెలు పెట్టేటప్పుడు. లేదంటే మా నాన్నకి ఇప్పుడు గుర్తుంది, నన్ను స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ముందట ఈ అట్లాస్ సైకిల్కి ముందర చిన్న సీట్ ఉంటుంది, దాని మీద పిల్లల్ని కూర్చునేట్టుకుంటాం. అలా కూర్చొని నేనేం చేసినా, నాకు చిన్నపిల్లలం కదా పుల్లలలో కాలు పెట్టొద్దు అని అంటారు కదా, డైరెక్ట్ కాలు తీసుకొని పుల్లలలో పెడితే మొత్తం ఇప్పటిగా మారుకున్నది, ఆ మొత్తం తోలంతా కొట్టుకు వెళ్ళి ఇట్లా మొత్తం ఇట్లా రక్తం వెళ్ళి చాలా రోజులకు తగ్గింది అన్నట్టు. సో దట్ అవన్నీ మెమరీస్. అప్పుడు ఇంకా సైకిల్ తీసుకొని సైకిల్ నేర్చుకోవడానికి ఇట్లా ఏమంటారు, ఫస్ట్ కాంచి తొక్కడం అంటారు. కాంచి అంటే ఆ 2 కాళ్ళు అల్ల పెట్టేసి తొక్కుతూ ఉంటారు, ఆ భాష అనేది మాది. కాంచి అది నేర్చుకోవడం చాలా గొప్ప అన్నట్టు. ఆ తర్వాత ఇంత హైట్ లేకున్నా కూడా ఆ సైకిల్ ఎక్కి ఆ బొంగు మీద 2 కాళ్ళ మధ్యలో ఒకటే రాసుకుపోయేది. ఒక్కొక్కసారి చైన్ పడితే టక్కున లైక్ ఆ మిడిల్ బొంగు మీద పడితే పానం వెళ్ళిపోయేది. సో దట్ అట్లా నేర్చుకొని ఆ తర్వాత సీట్ ఎక్కారు. ఇక ఫ్రెండ్స్ తోటి, అరే నాకు సీట్ వచ్చిరా, అరే నాకు బొంగు, అరే నేను కాంచి దగ్గరనే ఉన్నారా, అరే నువ్వు హైట్ ఉన్నావు కాబట్టి నువ్వు మంచిగా బొంగు మీద ఎక్కుతానరా. అసలు క్రేజీ అసలుకి అది. ఆ తర్వాత ఆ సైకిల్ నేర్చుకున్న కొత్తలో ఎట్లుంటుంది అంటే, ఫ్రెండ్ కానీ ఇల్లు అన్నీ తిరిగి వస్తాం మనము. అరే ఎందుకురా ఎందురా అంటే ఉత్తేనే వచ్చిందిరా, సైకిల్ తొక్కడం వచ్చని చూపెట్టడానికి ఆ గలీలన్నీ తిరిగి వస్తాం. అప్పుడు ఇంత ట్రాఫిక్ లేదు, ఇట్లా బండ్లు రాలేదు, ఇంత స్పీడ్గా రాలేదు. అప్పుడు అంటే ట్రూర్ అని ఆటోలు ఉండేవి, అదే గ్యాస్ నూనె ఆటోలు అవి లైక్ ఉండేదిగా, పెట్రోల్ ఆ ఆటోలు ఉండేది, మా అంటే అవి ఉండేది. ఇక ఉంటే అక్కడో ఇక్కడో బస్సులు, కానీ అవి ఊర్లలోకి ఎట్లా రావు, మెయిన్ రోడ్లలోకి వెళ్ళి రావు. సో అంత ఇక ఆ తర్వాత రూపాయికో గంటకు సైకిల్, చిన్న సైకిల్ రెంట్కి తీసుకొని స్పీడ్గా దొక్కి ఒక్కడేసారి నిలబడేది. ఆ సైకిల్ వెళ్ళిపోయి ఎన్నో పడేది, అదంతా ఖరాబ్ చేసి ఇచ్చేది. లైక్ ఆదివారం వస్తే వీళ్ళు డబ్బులు తీసుకొని చేసుకొని 1 గంట సైకిల్ రెంట్ తీసుకొని 2-3 ఫ్రెండ్స్ 10 నిమిషాలు 15 నిమిషాలు అట్లా దొక్కుంటా అన్ని తిరిగి అస్సలు అబ్బబ్బా. అప్పుడు ఒక చిన్న సైకిల్ ఉంటే ఎంత హ్యాపీ. అప్పుడు మొబైల్స్ లేవు, ఆ మొబైల్లో వీడియోలు చూసు లేదు, వీడియో గేమ్లు ఆడు లేదు,
లేదు, రీల్స్ పెట్టుడు లేదు. ఇప్పుడు చూసుకుంటే చిన్న చిన్న పొరగాలు ఏంద్రా బేటి అనుకుంటే వాడు రీల్ చేస్తాడు, వాళ్ళ అమ్మ అట్లా తిడతాడు, అట్లా డిఫరెంట్గా రీల్స్ చేసి పాడేస్తారు. పొరగాళ్ళందరికీ ఫిజికల్ మీద అసలు వానికి అసలు లేనే లేదు. అంతా మొబైల్లో పడి డిజిటల్గా పడి ఒకరికి మాటలు రావు, ఒకరికి టైంకు మాటలు రావు, వాడు సెల్లు లేకుంటే తినడు అన్నము, సెల్లు లేకుంటే అసలు పనే జరగదు. ఏడ్చిన సెల్లు ముందర పెడతారు, పని చేసుకుంటా అంటే సెల్లు ముందర పెడతారు. ఒకప్పుడు ఎట్లుండేది, అమ్మమ్మలు తాతమ్మలు నాయనమ్మలు వాళ్ళు వీళ్ళు ఉండేది, తల్లి పని చేసుకున్నా వాళ్ళందరూ చూసుకుంటారు. ఇప్పుడు సిటీలో ఉండడం వల్ల తల్లి ఉండదు, తండ్రి ఉండదు, ఎవరు ఉండరు. వాళ్ళకి అమ్మే ఉండాలి, భర్త జాబ్ పోతే ఇంకా ఆమె ఒక్కతే చూసుకోవాలి. వానికి ఇక పని ఇట్లా అవుతలేదని ఫోన్ ముందర పెడితే వాడు ఏం చేస్తారంటే మానసికంగా ఎదగకపోవడం, చక్కగా సోషలైజ్ కాకపోవడం, చక్కగా సరి టైంకు మాటలు రాకపోవడం, ఇలాంటివి జరిగి పడతారు. కానీ మన బాల్యం ఎలా ఉన్నదంటే అసలు ఎక్సలెంట్ బాల్యం. 90s కిడ్స్ బాల్యం అంటే ఇంకా 80s 90s ఆ ముందు మొత్తం నువ్వు అన్న జెన్స్ అన్నావు కదా, ఈ బాల్యం అంత చండాలంగా ఉంది పొరగాళ్ళకి. కానీ అంతకన్నా ముందు ఆ సైకిల్ ఎక్స్పీరియన్సే వేరు. రియల్గా ఆ సైకిల్ నేర్చుకొని తొక్కుతూ ఉంటే, స్కూల్కి పోతూ ఉంటే, మా చెల్లెని ఎక్కించుకొని నేను 10th క్లాస్, మా చెల్లె 7th క్లాస్, ఇద్దరం కలిసి స్కూల్కి పోయేటోళ్ళం. మేము మన సైకిల్ మీద వెనకాల కూర్చునేది. ఒకసారి కింద కూడా పడేసిన, స్కూల్ తీసుకపోతే మా చెల్లె మోకాళ్ళన్నీ వాళ్ళకి నేపాలిగితే ఇంకా మా అన్న పడేసిందంటే పొట్టు కొట్టింది టీచర్ నన్ను. లైక్ ఉండేది కదా అప్పుడు ఎన్నిసార్లు పట్టేవాళ్ళం. అసలు మోకాళ్ళకు దెబ్బలు లేని మనిషే ఉండడు అప్పట్లో. ప్రతి పోరానికి మోకాల్లో మోచేతిలో పలిగే ఉంటాయి. ఎందుకంటే ఊకే ఆడేటోళ్ళం. స్పోర్ట్స్లో దెబ్బలు సహజమే కదా. అలాంటి అస్సలుకే నువ్వు ఒకటిసారి నన్ను అక్కడ తీసుకెళ్ళిన, ఎవరు అడగలేదు, బట్ చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అవి. సూపర్ అన్న. ఇప్పుడు అలాగే రంజిత్ అన్న లక్షల్లో పెట్టి ఒక సైకిల్ కొంటున్నాడు. బట్ ద ఫస్ట్ సైకిల్ నాన్న నీకు ఇచ్చిన కొని, లేకపోతే నువ్వు కొనుక్కున్న సైకిల్, నీకు ఏదైనా ఆ మెమరీ గుర్తుంది? ఈ కొన్నదేం లేదు. మా డాడీ ఇప్పుడు పనికి పోయి వస్తాడు, వచ్చిన తర్వాత ఆ సైకిల్ తీసుకొని నేను దొక్కుడు అంతే. మనకు సైకిల్ కొనిచ్చాడు అంటే ఇప్పుడు ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బండి, డ్యూక్ బండ్లు కొనిచ్చినంత వాల్యూ అప్పుడు సైకిల్ అనేది. కొనే సైకిల్ ఏం లేదు. నా పని అయిపోయినాక ఆదివారం నాడు మా డాడీ ఒకవేళ ఇంట్లో ఉంటే 1 గంట 2 గంటలు ఏ పనికి పోకుండా సైకిల్ తీసుకొని పోవుడే అదే ఎక్కువ. ఏమన్నా ఫ్రెండ్గా ఉంటే, నా ఫ్రెండ్ గాడు ఉంటాడు, వాడు సల్మాన్ అని చెప్పేసి మా ఇంటికాన్నే, వాడిది వాళ్ళ నాన్న చికెన్ సెంటర్. సో వాళ్ళ నాన్న దగ్గర అట్లాస్ సైకిల్, పెద్ద సైకిల్, హీరో సైకిల్ అట్లాస్ సైకిల్ ఉంటుంది. వాడు సండే కాగానే ఇక మా శివనగర్లో ఉండేటోళ్ళు. అప్పుడు వాడు ఏసిరెడ్డి నగర్ నుండి వరంగల్లో శివనగర్లో మా ఇంటికి వచ్చేటాడు. మా ఇంటికి వచ్చేసి ఇక అక్కడ తీసుకొని వాడు అక్కడ నుండి సాయిబాబు గుడి అంటే 2-3 కిలోమీటర్ల దాకా పోయి ఆడిపోయి పానీపూరి తిని, లేదా మిర్చిలు తిని, లేకపోతే బోండాలు తిని, మళ్ళీ సాయంత్రం ఆడ దోస్తులతో మాట్లాడుకొని మళ్ళీ ఇంటికి వచ్చేటాడు. దానికి చైన్ పడేది మధ్యలో. అసలు క్రేజీ. ఇప్పటికీ మస్తు అనిపిస్తుంది. అప్పట్లో సైకిల్ కొనిచ్చడం అంటే చాలా గొప్ప విషయం. ఉన్నోడు అన్నట్టే మంచి సైకిల్ కొన్నాడంటే. గేర్ సైకిల్ ఉంటాయని కూడా తెలియదు అప్పుడు. బట్ ఇలాగే ఇప్పుడు thousands of kilometers నువ్వు ట్రావెల్ చేస్తున్నావు. కానీ నా చిన్నప్పట్లో నేను హైయెస్ట్ వెళ్ళింది ఒక 17 kilometers నా సైకిల్ వేసుకొని. నేర్చుకున్న కొత్తలో అసలు ఆ ఊపు ఉత్సాహం. అలా నీకు ద మెమరబుల్ జర్నీ నీ సైకిల్తో, మీ డాడీ సైకిల్ తీసుకొని బాగా టైం దొరికినప్పుడు చిన్నప్పుడు అసలు ఎలా వెళ్ళానంటే ఒక చెరువు గట్టుకు వెళ్ళా సైకిల్, అలా ఏమైనా గుర్తున్నాయి? యాక్చువల్లీ ఏంటంటే మా మామ ఉండే, మాది ఇప్పుడు మా మమ్మీది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అంటాం కదా. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నాన్నమ్మ వాళ్ళ ఇల్లు దగ్గర 5-6-7 కిలోమీటర్లు ఉంటాయి అన్నట్టు. అప్పట్లో మా మామ వచ్చేసి మా అమ్మగారింటికి తీసుకుపోవడానికి సైకిల్ మీద వచ్చి తీసుకొని పోయేటాడు అన్నట్టు. ఎక్కడ దింపకుండా తీసుకొని వస్తారంటే అప్పుడు ఇంకో ఏజ్లో వాళ్ళు చెప్పో అనిపించేది. ఇంత దూరం సైకిల్ తొక్కుకొని ఊరు నుండి ఈ ఊరికి వచ్చేసి తీసుకొని పోతాడు. అప్పుడు ఎంతసేపు జర్నీ పట్టే, రోడ్లు మట్టి రోడ్లు అన్నట్టు. ఎంతసేపు జర్నీ పట్టేది అంటే 1 గంట అట్లా పట్టేది అన్నట్టు వచ్చి తీసుకొని పోవుడు. అప్పట్లో ఇవన్నీ లేవు, ఆటోలు గీటోలు ఏమి లేవు కదా. ఇది 90s 92 93 94 95 విషయం నేను చెప్పేది. సో నేనంటే మా నాన్న సైకిల్ తీసుకొని మా వరంగల్ బట్టల బజారు అని ఇట్లా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, లేకుంటే కోటగడ్డ అని అంటారు. అటు సైడ్ ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పోయింది అయితే గుర్తు. ఇక ఫ్రెండ్స్తో కలిసి ఇక మీకు తెలుసా అప్పట్లో అందరి సైకిళ్ళు ఉండేవి మాకు. ఇప్పుడు ఎట్లనైతే బండ్లు పార్క్ చేస్తారు, అప్పుడు సైకిళ్ళు పార్క్ చేసే స్కూల్ బయట, వందన హై స్కూల్ నాది. సో స్కూల్ బయట అట్లా ఉండేది. ఇక ఫీజులో పంపించేది అన్నట్టు. అప్పట్లో ఫీజులో పంపించగానే బడి కొట్టడం చాలా ఇష్టం అందరికి. ఫీజులో పంపిస్తే ఫస్ట్ పీరియడ్ పంపిస్తే ఒక్కొక్కసారి లంచ్ అయిపోయినాక వచ్చేది, ఒక్కొక్కసారి లంచ్కి రాకుండా సాయంత్రం కూడా వచ్చిన రోజులు ఉన్నాయి అన్నట్టు. పంపించుడే లైక్ హైలైట్ అసలుకి. మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి సైకిల్ తీసుకొని
కథం పీజీలో ఒకవేళ ఒక్కొక్కరికి పంపించకుండా పంపించిందని వచ్చేటాడు బయటికి. ఇక తిరిగేది ఆ సైకిల్ వేసుకొని మామూలు తిరుగుడు కాదయ్యా, ఎన్ని తీట పనులు చేసేది అన్ని తీట పనులు చేసేది. అసలుకి ఆ వరంగల్ కాకతీయ రాజులు కట్టిన కోటలు అవి ఎక్కేది, అవి దిగేది, వాటి మీదకి వెళ్ళి పడేది, దుంకేది, ఎక్కడెక్కడికో పోయి చింతకాయలు తెంపుకొచ్చుకునేది. ఇంట్లో చెప్పపోయేది ఫీజు కట్టడానికి పంపించారని. అసలు ఇంటికి వస్తే కదా వాళ్ళకు కూడా తెలియదు వీడి క్లాస్లోకి వెళ్ళి ఇంట్లో పోయిందే లేదు. దోస్త్ గారి ఇంటికి పోయి వాడి ఇంట్లోనే తినేది ఒక్కొక్కసారి. అబ్బో అస్సలకి బ్యూటిఫుల్ మెమరీస్ అవి. సూపర్ అన్న. బట్ ఇదే 41,400 కిలోమీటర్స్లో ఎవ్రీ కిలోమీటర్ కానీ ఎవ్రీ మైల్ వెళ్తున్నప్పుడు కానీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఉత్సాహం ఉంది, ఎంతూజియాస్గా ఉన్నారు రంజిత్ గారు. వెళ్తున్న కొద్దీ బాడీలో వీక్ అవుతూ లేకపోతే ఇంకెంత దూరం ట్రైన్ ఇలా అవుతుంటుంది కదా. బట్ ఎవ్రీ కిలోమీటర్ని ఎలా ఎంజాయ్ చేస్తూ 14 కంట్రీస్ ప్లస్ 41,400 కిలోమీటర్స్ ఎలా కంప్లీట్ చేయగలరు? అయితే స్టార్టింగ్ మీరు అన్నట్టు ఫస్ట్లో ఎంజాయ్ లేకుండే నాకు. ఓకే. ఎందుకంటే ఫస్ట్లో పని చాలా హార్డ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎడిటింగ్ నేర్చుకుంటాం మనము. ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ నువ్వు ఇంటర్వ్యూలో ఫస్ట్ డే వచ్చినప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది, అమ్మ ఏం క్వశ్చన్ అడగాలి, ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, కరెక్ట్ వస్తుందా లేదా, అసలు ఇది వైరల్ అవుతుందా లేదా, నేను ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నా, మళ్ళీ జనం అంతా క్రిటిసైజ్ చేస్తారు కావచ్చు సోషల్ మీడియాలో, మా సార్ ఉంచుతాడో తీసేస్తాడో, నీకు ఏం మాట్లాడతలే, ఏం ఇంటర్వ్యూ అవుతుంది ఏముంటాయి. తర్వాత ఇప్పుడు నాతో కూర్చున్నప్పుడు నీకు చిన్న లైక్ టెన్షన్ ఉన్నా బట్ నువ్వు ఇలాంటివి ఎన్నో హ్యాండిల్ చేస్తున్నావు. సో కాబట్టి నీకు అంత పెద్ద ఈజీ అనిపించదు, క్వశ్చన్స్ వచ్చేస్తూనే ఉంటాయి, లైక్ మామూలుగా చూసుకుంటూ ఉంటే గుర్తుంటూనే ఉంటుంది, ఫ్లూయెంట్గా ఒక్కటే దెబ్బ ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తావు. ఇప్పుడు ఏం టేకులు తీసుకోకుండా ఎట్లయితే ఇచ్చినావు అట్లా ఇచ్చేస్తావు. కానీ ఫస్ట్ ఇంటర్వ్యూకి 4-5 టేకులు పడవచ్చు. ఎందుకు అని అంటే అది కొత్త అన్నట్టు. స్టార్టింగ్లో కాళ్ళ నొప్పులు అసలు తెలియకపోయేది, ఎట్లా దొక్కాలి ఏంది అది ఇదని చెప్పేసి. కానీ ఇప్పుడు ప్రతిరోజు అలవాటు అయిపోయింది. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి కిలోమీటర్ని ఎంజాయ్ చేసుకుంటే ఇప్పుడు తొక్కుతున్నాను. ఎందుకనంటే స్టార్టింగ్లో సీరియస్లీ నాకు అనిపించేది, అబ్బా ఇంత దూరం ఉన్నదిరా, అంత దూరం ఉన్నదిరా, ఇట్లాంటి థాట్స్ వచ్చేటివి. కానీ అరే అన్న అనిపించేది, అమ్మ గాడి దగ్గర పోతే లారీలు వేసుకుపోదాం అట్లా అనిపించేది అన్నట్టు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా ఉన్నదంటే ఎప్పుడైతే ఇండియా దాటిన తర్వాత అరే నేను ఇది ఇండియా కాదు, నేను వేరే కంట్రీలో ఉన్నా, మళ్ళీ ప్లేస్ని చూడ, మళ్ళీ రోడ్డుని చూడ, ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ని చూడ, నేను స్కిప్ చేయకూడదు, ఎంత పైన పర్లేదు, వాళ్ళు ముందర ఏదైతే గమ్యం ఉన్నదో దాన్ని రీచ్ అవుతా అనే ఒక ఆనందంతో ఎగ్జైట్మెంట్ తోటి రోజు తొక్కుకుంటూ ఆ డేని నేను అంటే ఆ డే ఏదైతే ఉందో ఆ డేని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతా. నాకు ఈ 1 month వీసా 2 months వీసాలు కంట్రీకి ఇస్తారు కదా, అది లేకుంటే మాత్రం ఈ 4.5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అయ్యేది నేను ఇండియాకి వచ్చేవారికి. ఎందుకంటే ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేసేటోని. కాళ్ళ నొప్పులు లేచినా దొక్కేటోని కదా, కాళ్ళ నొప్పులు లేతానని చెప్పేసి నెక్స్ట్ ఆ రోజు మంచిగా వండుకొని నెక్స్ట్ రోజు దొక్కుతా, ఏమున్నది మనకి ఏమైనా వీసా ఉన్నదా ఏమన్నా అనుకుంటుంది. కానీ చేస్తుంటే ఫ్రీ అయిపోయింది, బాడీ అడాప్ట్ చేసుకుంది, అండ్ ఇంకా స్టామినా పెరిగింది, ఎనర్జీ పెరిగింది, అండ్ ఎలా తొక్కాలి అనేది తెలిసింది. ఇలాంటివి ఎన్నో చూసినాం, ఇదంతా అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సూపర్ అన్న. అసలు మన ఇండియాలోనే కానీ రెగ్యులర్గా ఒక స్టోరీ మాట్లాడుకుంటూ ఉంటారు అన్న. ఇప్పుడు నువ్వు సైకిల్ ఉందంటే బైక్ని చూసి అబ్బా నాకు బైక్ ఉంటే బాగుండు, ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు, ఇలా డ్రైవ్ చేస్తే. బైక్ ఉన్నాడు, కారు ఉంటే నాకు బాగుండు, ఏసీలో ఉంటుంది, ఇలా ఒక్కొక్కటి అనుకుంటుంది కదా. బట్ అన్నిటికన్నా స్లోగా వెళ్ళేది సైకిల్ వెళ్తుంటుంది. సో ఇలా నీ పక్క నుంచి బైకులు కార్లు వెళ్తున్నప్పుడు నువ్వు సైకిల్తో ఇలా డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను వెనక పడిపోతున్నానా, వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారా, లేకపోతే నేను ప్రతి సెకండ్ అనుభవిస్తున్నానా, వాళ్ళు అనుభవించలేకపోతున్నారా, ఎలాంటి థాట్స్ అన్నాయి? మీరు మూవీ చూస్తారా ఎప్పుడైనా? హీరో ఇంట్రొడక్షన్ లైక్ స్లో మోషన్లో వస్తే ఎట్లుంటుంది? హై ఇస్తుంది కదా. అదే కాకుండా నువ్వు ఒక వీడియోని నువ్వు నడుచుకుంటారా, నార్మల్ నీకు లైక్ నార్మల్ పెడితే ఎలా ఉంటా అంటే ఇట్లా నడుస్తూ వచ్చేస్తాం. అదే వీడియోని స్లో మోషన్ తీసుకో, నడుస్తూ ఉంటే ఇట్లా కాళ్ళు లేస్తూ ఉంటే వెనక ఒక సాంగ్ యాడ్ చేస్తే అమ్మ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నీకు. నువ్వు అమ్మ ఏ హీరో పనికిరా నేనే హీరో అని అనుకుంటావా లేదా? సో లైఫ్ ఏదైతే ఉందో ఈ స్లో మోషన్లో సైక్లింగ్లో చూస్తున్నా. అంటే నేను ఎంత స్వాగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటా. లైక్ ప్రతి బర్డ్ కనబడుతుంది, చాలా కాయిన్స్ కింద పడుతూ ఉంటాయి, లైక్ ఆ డాలర్స్ కానీ పెనీస్ కానీ అవన్నీ కలెక్ట్ చేసుకుంటా. ఇప్పటికి 1 కిలో ఉండొచ్చు కాయిన్స్. ఎందుకంటే నాకు లైక్ అదొక మెమరీస్ అన్నట్టు. అది ఆ కాయిన్ ఇట్లా కొత్తగా ఉండదు, తొక్కి ఉంటుంది. లైక్ అలా చిన్న చీమ వచ్చినా తప్పిస్తా,
దాని మీదకి పోకుండా. అండ్ ఏమైనా చిన్న బర్డ్స్ గాయమైతే వాటిని సేవ్ చేస్తా. ఏమైనా జంతువులు పాములు చచ్చిపోతే రోడ్డు పక్కల పడేస్తా. ఉడుములు, పైథాన్లు, కొన్నిసార్లు క్యాంగరూస్, మొత్తం ఆస్ట్రేలియాలో క్యాంగరూస్, ఇంకా ఇలాంటి చాలా జంతువులు కనబడుతూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు వీటి లైఫ్ ఇక్కడి వరకే, అయ్యో దీన్ని చంపేసిన, చీమను చూడకుండా దొక్కేసిన. కొన్నిసార్లు కుందేలు ఉరుకుతూ ఉంటాయి, కొన్నిసార్లు జింకలు ఉరుకుతూ ఉంటాయి. కొరియాలో జింకలు ఇట్లా దుంకుకుంటూ సైకిల్ దగ్గరికి వెళ్ళి చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. పాములు, చాలాసార్లు పాములు రయ్య జారుతూ ఉంటుంది పాపం వాటి రోడ్డు మీద ఇట్లా 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 ఆడి ఎంత స్పీడ్ అయితే కానీ ఉరకలేకపోతూ ఉంటుంది. ఆ దూరం ఆపి వాటిని పో 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 వస్తాం ఎలా దాంతో మాట్లాడటము. లైక్ కుక్కలు ఎంట పడుతూ ఉంటే సడన్గా ఆపి సైకిల్ ఆపంగానే అవి అరే కుక్కలు మేము ఎంట పడితే అందరూ ఉరుకుతారు కదా, వీడేంది ఆపిండు అని చెప్పేసి, నాకు తెలుసు మీ గురించి, మా ఇంట్లోనే ఒకడు ఉన్న 4-5 సంవత్సరాలు వాడిని హ్యాండిల్ చేస్తాను మీరెంత అని చెప్పేసి ఆపి ఏం కావాలి నీకు చెప్పు, ఏమైనా తింటావా అని చెప్పేసి మమ్మల్ని ఫుడ్ తీసి ఇవ్వడం కానీ లైక్ మస్త్ అనిపిస్తుంది అట్లా. లైక్ అదొక బ్యూటిఫుల్ మెమొరీ అంతే. ఇంకా అందుకే అనుకున్నట్టు సైకిల్ స్టార్టింగ్లో అంత కష్టం ఉండే, బట్ పోతాంటే ఈజీ అయిపోయింది. సూపర్ అన్న. ఇప్పుడు ఈ జర్నీ మొత్తంలోనే చాలా మనీ ఇన్వెస్ట్ చేసుకుంటూ, ఈ సైకిల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ చాలా స్ట్రగుల్స్ని, ఒక అప్స్ వచ్చినప్పుడు ఎంత ఎక్కడానికి సైకిల్తో బాధపడుతుంటాం, మన లైఫ్లో కూడా అలాంటివి వస్తూనే ఉంటాయి. బట్ ఇవన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఆ నైట్కి కానీ ఆ డే లెగిసిన తర్వాత కానీ ఏదన్నా ఒక ఐడియా కానీ ఒక కోట్ కానీ ఏదైనా ఉంటుందన్న మీ లైఫ్లో? అయితే నేను ఏమనుకుంటా అంటే, ఒక రైడ్ స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఇండియా టు ఆస్ట్రేలియా రైడ్ అనగానే 40,000 కిలోమీటర్లో, 20,000 కిలోమీటర్లో, 30,000 కిలోమీటర్లో తొక్కాలరా నువ్వు అని అనుకొని నువ్వు ఒక్కటేసారి ఆ కొండ పైన చూసినావు అనుకో, కింద ఉన్న నువ్వు నిరుత్సాహపడతావు, లైక్ నిస్సహాయతతో అమ్మా అంత పైకి ఎక్కాలా. కానీ నేనేమనుకున్నా అంటే, ఫస్ట్ ఏం చేస్తా అంటే ఒక కంట్రీ మ్యాప్ వేసుకుంటా. ఈ కంట్రీలో ఎక్కడి నుండి ఎక్కడ, ఇప్పుడు ఇండియా ఉంది, కన్యాకుమారి నుండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా పోవాలని అనుకుంటా. ఈ కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా పోవాలి, ఇది 2,300 2,400 కిలోమీటర్లు అవుతుంది. కానీ ఒకటే రోజులో కాదు కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే 2,400 కిలోమీటర్లు ఉంది, రోజుకి యావరేజ్గా 80-90 కిలోమీటర్లు దొక్కితే నేను నెల లోపల దీన్ని చేరుకోగలుగుతాను. దీన్ని డివైడ్ చేసుకుంటా. డివైడ్ చేసుకున్న తర్వాత ఈ 2,400 కిలోమీటర్ రోజుకి ఎంత, 90 కిలోమీటర్లు. ఈ 90 కిలోమీటర్ల దారిని ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? 2,400 గురించి జస్ట్ మర్చిపో, ఈ 90 కిలోమీటర్ల దారిని ఎంజాయ్. ఒకవేళ నువ్వు తొక్కలేదు అనుకో, సరే అక్కడికి అయిపోయి వీసా అయిపోయిన తర్వాత వెళ్ళిపో, నెక్స్ట్ కంట్రీకి చూసుకో. ఇది మళ్ళీ ఎప్పుడైనా లైఫ్లో మళ్ళీ ఉంటే గుర్తుంటే, కానీ ప్రయత్నం చేయి 100% తొక్కడానికి అని ఆలోచించి రోజుకు ఒక గమ్యాన్ని పెట్టుకొని రోజుకో గమ్యాన్ని రీచ్ అవుతూ ఉంటే, ప్రతిరోజు నువ్వు రీచ్ అవుతూ ఉంటే నీకు ఏమనిపిస్తుంది అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎగ్జామ్స్ అనగానే ఒక బుక్ మొత్తం చేతిలో పెట్టేసి ఇది నీకు లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్కి నువ్వు ఈ బుక్ మొత్తం చదివి రాయాలి అని అంటే నీకు కొండలాగానే పడుతుంది. కానీ టీచర్స్ కానీ లైక్ స్కూల్ కానీ ఫస్ట్ క్వార్టర్లీ అని, తర్వాత హాఫ్ ఇయర్లీ అని, ప్రీ ఫైనల్ అని, సెమీఫైనల్ అని, ఫైనల్ అని ఎగ్జామ్స్ పెట్టి దాన్ని కట్ చేసి మనకు నేర్పించింది ఇలా చదవాలరా, బుక్ అంతా రాయాల్సిన అవసరం లేదు. కానీ ఫైనల్కి మాత్రం ఇదంతా చదివింది నీకు గుర్తుంటుంది, ఆల్రెడీ నువ్వు ఎగ్జామ్ రాసినావు కాబట్టి ఇంట్లోకి ఎన్ని క్వశ్చన్లు నీకు రాసి ఇస్తా అని చెప్పేసి లైక్ క్వశ్చన్స్ ఇస్తా మీరు రాయాలి అని అంటారు. మంచిగా రాసినోడికి, గుర్తున్నోడికి, ప్రిపేర్ అయినోడికి వాడు పాస్ అవుతాడు, మంచిగా ఫస్ట్ వస్తాడో లాస్ట్ వస్తాడో డిపెండ్స్ వాడిపైన. సో ఇక్కడ కూడా జర్నీని కూడా నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే గోల్ ఒక్కటేసారి నువ్వు చేరుకోలేవు. దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా చేసి ఒక్కొక్క రోజు 90 ఇవ్వాలి, 80 ఇవ్వాలి, 100 ఇవ్వాలి, 90, 100, 80 చూసుకుంటే ఒక 15 రోజులు వచ్చే వరకు దగ్గర 1,500 కిలోమీటర్లు తొక్కుంటా. ఇప్పుడు ఆలోచిస్తా, వెనక తిరుగుతా, అమ్మ ఇంత దొక్కినారా నేను అనుకుంటా. ముందర చూస్తా, ఇంకా ఇంత ఉంది, ఇంత దొక్కినప్పుడు అదెంత, అది కూడా ఇంకో 15 రోజుల తర్వాత చూసి కళ్ళు మూసుకొని తెచ్చేలోపు అది కూడా చేరుకుంటా, అది కూడా అయిపోతుంది. వీడియోస్ వస్తాయి, పెడుతూనే ఉంటా అని చెప్పేసి నేను ఈ విధంగా ఒక పెద్ద లైక్ ఇంపాసిబుల్ థింగ్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క ముక్కని రీచ్ అవుతూ, ఒక్కొక్క పార్ట్ని రీచ్ అవుతూ ఆ పెద్దదాన్ని చేస్తా. కాబట్టే ఇవాళ 14 కంట్రీలు కంప్లీట్ చేసుకొని మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. లైక్ అంతే.
సూపర్ అన్న. అన్న ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నువ్వు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చావు, పాడ్కాస్ట్లు ఇచ్చావు, అందరూ కూడా నీ జర్నీ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నువ్వు ఫేస్ చేసిన హార్డిల్స్ ఏంటి, కంపారిజన్స్ ఇవన్నీ అడుగుతారు. బట్ 2020 నుంచి ఇప్పుడు 2025 వరకు నేను నీ జర్నీలో మెయిన్గా అబ్జర్వ్ చేసింది నీ విల్ పవర్, నీ స్ట్రాంగ్ మైండ్ సెట్, నీ డిసిప్లిన్, నీ పేషెన్స్, నీ గోల్, ప్రతివి ఇవన్నీ నాకు బాగా కనబడుతుంటాయి. ఇప్పుడు ఈరోజు యంగ్స్టర్స్ ఈ పాయింట్స్ మీద చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఐ వాంట్ మిమ్మల్ని యూజ్ చేసుకొని క్లారిఫై చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎక్కడ ఈ లూప్లో ఉండి ఇవే కష్టాలేమో అని అనుకుంటున్నాం. బట్ ఎప్పుడైతే మేము ఈ వీడియో చూస్తామో ఆ వీడియో వెనక కష్టాలు మాకు కొంచెం కనబడినా దీనికన్నా ఇంకేముంది కష్టం అని అనిపిస్తుంది. అలా ఒకరినొకరు కంపేర్ చేసుకుంటూ ఉంటాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక టీనేజర్ ఒక గోల్ని ఎలా సెట్ చేసుకోవాలని ఒక యూనివర్సల్గా చెప్దాం. ఎవరు ఏ గోల్ సెట్ చేసుకున్నా ఎలా ఒక గోల్ అనేది స్ట్రాంగ్గా సెట్ చేసుకోవాలి. సో నువ్వు నాకు ఫస్ట్ మెసేజ్ చేసింది నా ఇనిషియల్ డేస్లో 2022 అనుకుంటా, ఏప్రిల్ మే జూన్లో మెసేజ్ చేసావు, జూలైలో మెసేజ్ చేసావు. ఐ థింక్ గుర్తుంది నాకు, ఎందుకంటే అప్పుడు నేను థాయిలాండ్లో అన్నా ఇట్లా ఇంటర్వ్యూ అని అంటే ఇస్తాను కానీ నేను ఇండియాలో లేను, వచ్చినాక ఇస్తా అని చెప్పి అంటే సరే అని అన్నా. నేను ఆ రోజు మాట ఇచ్చిన యాక్చువల్గా. తర్వాత వచ్చినాక ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు కాంటాక్ట్ అయితే ఇచ్చినాం. సో ఏంటంటే నువ్వు గుర్తుపెట్టుకొని ఆ రోజు అని నేను కూడా గుర్తుపెట్టుకున్నాను. సో ఇంతకుముందు క్వశ్చన్లో చాలా వరకు వచ్చేసింది. అంటే ఏం చేస్తారంటే పీపుల్ ఒక గోల్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ గోల్ తర్వాత దానికన్నా ఏదైనా మంచిగా అనిపించింది అనుకో మళ్ళీ దానికి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఇది బాగాలేదని ఇంకో దానికి వెళ్ళిపోతున్నారు. ఇది బాగాలేదు అయితే వీడు ఏం చేస్తారంటే ఒక్కటే పని మీద చేస్తలేడు. అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి లైక్ ఇప్పుడు వరంగల్ వెళ్ళాలి. అయితే నువ్వేం చేస్తున్నావు అంటే హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళాలంటే స్ట్రెయిట్ రూట్ భువనగిరి, తర్వాత జనగాం వస్తుంది, తర్వాత స్టేషన్ గన్పూర్, రఘునాథపల్లి, తర్వాత వరంగల్ వస్తుంది, ఇంకా హనంకొండ వరంగల్ వస్తుంది. అయితే జనాలు ఏం చేస్తారంటే అక్కడ గోల్ క్లియర్గా ఉంది, నువ్వు పాత్ నీకు తెలుసు, ఇంకా నువ్వు వెళ్ళిపోతే అయిపోద్ది. ఇక ఏం చేస్తావంటే నువ్వు ఇట్లా పోతుంటే ఏం చేస్తావంటే మరి రింగ్ రోడ్ మీదకి వెళ్ళి పోదాం, తొందరగా పోతాం అని ఇట్లా పోకుండా ఏం చేస్తాడు రింగ్ రోడ్ ఎక్కుతాడు. రింగ్ రోడ్ 50 కిలోమీటర్లు ఎక్స్ట్రా టు రీచ్ గట్కేసర్, అంతేనా కదా. అయితే ఇది ఏం చేస్తారంటే షార్ట్ కట్ చూసుకుంటే లాంగ్ కట్ అయింది. అప్పుడు ఏం చేస్తారంటే అమ్మ చల్ రోడ్ మీదకి వెళ్ళిపోవాలని మళ్ళీ డిసిషన్స్, మళ్ళీ కొంచెం ముందు పోయిన తర్వాత ఇటు నల్గొండ రోడ్ పట్టుకుంటాడు, అటుకెళ్ళి వస్తుంది జనగాం దగ్గరికి, అది భువనగిరి అటు సైడ్ వస్తుంది, అటు నల్గొండ రోడ్ వస్తుంది. అంటే ఈ ఊళ్ళలోకి వెళ్ళిపోదాం అని అంటాడు. హైవే వదిలిపెట్టినావు, నువ్వు మెయిన్ పాత్ వదిలిపెట్టినావు, మళ్ళీ అటు పోయినావు, మళ్ళీ అటు తిప్పి తిరిగి రావాలి, స్ట్రైట్ కాదు తిరిగి రావాలి. జనగాం పోయిన తర్వాత మళ్ళీ అటు పోతావు, అట్లా పోయి ఇది వచ్చింది ఇది కనబడుతుంది, ఇట్లా పోతావు. ఇట్లా పోయిన తర్వాత ఇక ఇప్పుడు నీకేం చేస్తావు అంటే వరంగల్ పోయేటప్పుడు మళ్ళీ డైరెక్ట్ హనంకొండ మీకు వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఈ స్ట్రైట్ ఇప్పుడు అప్పటిదాకా ఏం చేస్తావంటే అటు ఇటు మూల మలుపులు తిరిగినావు, ఆ కిందికి వెళ్ళి దిగి హనంకొండ సైడ్ వరంగల్ సైడ్ పోవాలి. అయితే ఇప్పుడు ఏం చేస్తావు, అమ్మ ఇప్పటికే చాలాసార్లు తిరిగినా అని మెయిన్ రోడ్ ఎక్కుతావు. ఈసారి మెయిన్ రోడ్ తిరిగితే తిప్పి మళ్ళీ సిటీలో తీసుకొస్తారు. సో ఏంటి అంటే ఈ ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఈ పనే చేస్తున్నారు. లైక్ ఒక దానిపైన స్టిక్ అయ్యి దాన్ని సాధించడానికి ఎవరు లేదు. మధ్యలో అది కనబడుతుంది ఇది కనబడుతుంది. పిల్లలు స్కూల్ ఏజ్ నుండే అది చిన్నప్పుడు వాడు ఏం కావాలనుకుంటాడు, డాక్టర్ కావాలనుకుంటాడు, వాడు డాక్టర్ అవుతాడా? ఎందుకు కాడు? వాడు అబ్బో ఇది పెద్ద కష్టం ఉన్నట్టున్నది, ఎంసెట్ రాయాలి, ర్యాంక్ తెచ్చుకోవాలి, పైసలు పెట్టాలి దాంతో. కానీ అసలు ఏ పైసలు లేకుండా ఎలాంటి ఒత్తిడి ఇవన్నీ కరెక్ట్ ఒక మంచి ఫెసిలిటీస్ లేకుండా ఎంతోమంది పిల్లలు మంచి గవర్నమెంట్ కాలేజీలు కొట్టి చదివిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు అయిన వాళ్ళు, ఐపీఎస్ అయిన వాళ్ళు, అన్నీ ఉన్నా కూడా సాధించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ మైండ్ ఒక్కటే, మైండ్ ఎప్పుడైనా నీ మాట విన్నదనుకో నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. ఎప్పుడైతే మైండ్ మాట నువ్వు వినడం స్టార్ట్ చేసినావో అప్పుడు అది చెప్పినట్టే వింటావు. అంటే నీకు క్లారిటీ ఉంటే నువ్వేమైనా చేస్తావు. 10 మంది నిన్ను గైడ్ చేసి 10 మంది నీకు చెప్తా ఉంటే ఆ 10 మంది మాటలు వింటావు. ఎప్పుడైనా 10 మందిలో పాము చస్తుందా? సావదు. సో ఎట్లయితే 10 మందిలో పాము చావదో 10 మందిని తీసుకొని అట్లా ఇట్లా చేసుకుంటే కష్టం. నీది నువ్వు తెలుసుకో, 10 మంది విను, అందులో ఏది కరెక్టో డెసిషన్ తీసుకో. సో దానిపైన స్టిక్ అయి ఉండు.
సో ఆ రోడ్డును మాత్రమే చూస్తూ ఉండు అంతే. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉన్నావు, బైక్ తోలుకుంటూ పోతాను, ఇట్లా రోడ్డు మీద పోతా ఉంటే రోడ్డును మాత్రమే చూసినావు. సరే పక్కన ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి కనబడ్డది. అబ్బాయి ఏముందిరా, 80 స్పీడ్లో ఉన్నావు, ఏముందిరా అని చెప్పేసి అంటే ముందర పోయే వెహికల్ 40 స్పీడ్లోనే ఉంది. 80 స్పీడ్లో ఉన్న 40 స్పీడ్లో ఉన్న వెహికల్ని, ఎందుకంటే వీడు డబల్ స్పీడ్లో ఉన్నాడు కాబట్టి దాన్ని తొందర రీచ్ అయ్యి గుద్దుతాడు, కింద దెబ్బలు తాకుతాడు, బతుకుతాడు, లేకుంటే సస్తాడు, లేకుంటే కాలు చేతులు ఇరుగుతాయి. ఇక నువ్వేమైనావు అంటే అమ్మాయిని చూసినావు. అమ్మాయి అనేది నీకు మధ్యలో వచ్చే ఆటంకం అన్నట్టు. ఇక్కడ ఈ ఆటంకాన్ని చూస్తే నువ్వు ఎప్పుడు గమ్యాన్ని రీచ్ అవ్వలేవు. సో కాబట్టి నీ దృష్టి రోడ్ పైనే ఉండాలి. అప్పుడే ఏమొచ్చినా తప్పించుకొని, ఎలాంటి యాక్సిడెంట్లు వచ్చినా నువ్వు తప్పించుకొని, ఒకవేళ యాక్సిడెంట్స్ వస్తే వాటిని చూసి నేర్చుకోవాలి. యాక్సిడెంట్ అయింది, స్పీడ్గా పోయినట్టున్నాడు కొడుకు, తాగినట్టున్నాడు కొడుకు అని చెప్పేసి అనుకొని పోతామా లేదా? ఆ విధంగా ప్రతి ఒక్క దానిలో, ఈ జర్నీలో ప్రతి ఒక్కదాన్ని అనుభవాలుగా తీసుకొని అనుభవం చేసుకుంటూ నేర్చుకుంటూ ఎప్పుడైతే వెళ్తావో రోడ్డును మాత్రమే చూసుకుంటా ఆగకుండా, యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయింది, నా బండి వద్దు, ఏమొద్దు, బండి మీద వద్దు, చత్తారట అని చెప్పేసి పక్క పడేసి ఇక నేను ఆడనే ఉంటా అంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు కదా. సో గమ్యం చేరాలి అని అంటే ఇవన్నిటిని చూసి నేర్చుకోవాలి, అనుభవించి నేర్చుకోవాలి, రోడ్డును మాత్రమే చూసుకొని వెళ్ళాలి. ఇట్లనే లైఫ్లో కూడా అంతే. ఏదైనా ఒకటి చేరుకోవాలంటే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో దట్ అన్నిటిని దాటుకోవాలి. ఈవెన్ నా సైక్లింగ్లో ఎన్నో గడ్డలు, ఒకసారి బాగా చలి, వాన, ఎండ, మంచు ఇవన్నీ ఉంటాయి. అవన్నిటిని ఆ క్షణం మాత్రమే అవి పెయిన్ కలిగిస్తున్నాయి అని చెప్పేసి ఆ క్షణం వాటిని తట్టుకుంటే మరుక్షణం నువ్వు నీ గోల్కి రీచ్ అయిన తర్వాత ఒక్కసారి వెనకదిరి అమ్మాయి ఎట్లా వచ్చిండ్రా అని చెప్పేసి అనుకున్నప్పుడు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ లైఫ్. గ్రేట్ అన్న సార్. ఇప్పుడు మాకున్న జనరేషన్లో ప్రాబ్లం ఏంటంటే ఏదైనా చాలా ఫాస్ట్గా కావాలి, రిజల్ట్ అయినా లేకపోతే సక్సెస్ అయినా వాట్ ఎవర్, మనీ అయినా. బట్ పేషెన్స్ అనేది మేము ఎవ్వరం కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, దాని మీద స్టిక్ ఆన్ అవ్వలేకపోతున్నాం. బట్ ఇంత జర్నీ 4.5 years జర్నీ చేశారు కదా, పేషెన్స్ అనేది ఎలా రావాలి, ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా అడాప్ట్ చేసుకోవాలి మన లైఫ్లో పేషెన్స్ అనేది? పేషెన్స్ అంటే లైక్ ఇప్పుడు నేను వచ్చిన కదా, మీరు చాలామంది గెస్ట్లని లైక్ ఫేస్ చేసి ఉంటారు. నేను వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది, లైక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మా ఓన్ బ్రదర్ వచ్చినప్పుడు అంటే ఒక మంచి పాజిటివ్ ఆరా ఉంటుంది. అండ్ మంచిగా వచ్చిన ప్రశాంతంగా వస్తున్నా, లైక్ టైం లైక్ నాకేంటంటే మిగతా అన్ని దేశాలలోకి వెళ్ళినప్పుడు టైం, వాళ్ళకి ఒకరికి ఒక టైం ఇచ్చినాం అనుకో, 12 అన్నాం అనుకో, ప్రతి ఒక్కరు 11:30, 11:45కే వచ్చి ఉంటారు అక్కడ. మనం ఏం చేస్తామంటే 12 అంటే వాడొచ్చారు 1 అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే మనకు డిసిప్లిన్ నేర్పిస్తారు, స్కూల్లోనే నేర్పిస్తారు. గంట కొట్టారు పైన, ఒక లేట్ అయినా కొడతారు, బయట నిలబెడతారు, అన్నీ చేస్తారు. స్టిల్ మనం ఎండుకు వచ్చే వరకు అదే చేస్తాం. ఇంకోటి ఎందుకంటే నెగ్లిజియన్స్. ఇప్పుడు నీకు ఇష్టమైన వ్యక్తిని కలవాలనుకుంటాను, చాలా ఎగ్జైటెడ్, అర్ధగంట ముందే ఉంటావు, ఎవడో కలవాలనుకున్నా గంట తర్వాత అయినా వస్తావు, వెయిట్ చేస్తారు, అందే అవసరం నాదా. నిజమా కదా? నేను పెళ్ళికి పిలిస్తే ఫస్ట్ మాట్లాడే విషయం ఏంటంటే పెళ్ళి 11 గంటల వరకు అంటే 2 గంటలు అవుతుంది పెళ్ళి, ఫస్టే ఊహించుకుంటారు. 11 గంటలకు పెళ్ళి అంటే ముహూర్తానికి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పంతులు, పెళ్లి కొడుకులు, పెళ్లి కూతురు, తల్లిదండ్రులు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు తప్ప చుట్టాలు ఎవ్వరు 11 గంటలకు రారు, రాసి ఎందుకనంటే టైం. సో నేను ఇక్కడ ఇంటర్వ్యూకి అన్నప్పుడే నేను ఇక్కడ 12 అన్నప్పుడు నేను వచ్చినాక మళ్ళీ సెటప్ చేసుకోవడం లేట్ అవుతుంది, ముందే సెట్ చేసుకుని కరెక్ట్ ఫ్రేమ్ పెట్టుకొని ఉండండి, వచ్చినాక మనకు టైం వేస్ట్ ఏమి ఉండదు అని చెప్పేసి నేను 10:57కి బయలుదేరిన కరెక్ట్ 12కి ఇక్కడ ఉండాలి. ఆ హైవే ఉందా, ఇక టోలీ చౌక్ హైవే, ఇటు లైక్ కిందికి వెళ్ళి రావాలి. నేను మ్యాప్ టోలీ చౌక్ ఎక్కిన, అందుకే 6 నిమిషాలు 7 నిమిషాలు లేట్ అయింది. సో ఏంటంటే ఇది ఒక కరెక్ట్ టైం సెన్స్. ఫస్ట్ మనం లైఫ్లో టైం అంటే టైం అన్నట్టు మెయింటైన్ చేయాలి. అక్కడ రీచ్ అవ్వాలంటే కొంచెం ముందే బయలుదేరడం, ట్రాఫిక్ అంతా చూసుకోవడం, అదొకటి. అండ్ ఇంకొకటి పేషెన్స్ అని అన్నావు కదా, నాకు ఎలా ఉండాలంటే, నా రైడ్ ఎట్లా ఉంటుందంటే
పొద్దున 5:30-6 గంటలకు స్టార్ట్ అవుతుంది. మీరు రోజు చూస్తే నన్ను ఫాలో అవుతే ఫస్ట్ లేవగానే టెంట్ సర్దుకునే ముందు అన్నం వండుకుంటా. లైక్ అన్నం అంటే ఏదన్నా ఒకటి వండుకుంటా. తర్వాత కాఫీ పెట్టుకుంటా. ఇవన్నీ పెట్టుకుంటే నేను ఏం చేస్తా, కెమెరా యాంగిల్స్ పెట్టుకుంటా, మాట్లాడడానికి మైక్ సెట్ చేసుకుంటా. ఓకే, ఇదంతా జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వండుకొని మళ్ళీ మాడిపోడు కథ వాడొద్దు, మంచిగా మళ్ళీ వండుకొని తింటా. ఆ కెమెరా యాంగిల్ సెట్ చేసుకుని తినేటప్పుడు వీడియో చేస్తా. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ టెంట్ క్యాంప్ అంతా సర్దుకొని ఆ 40-50 కిలోల లగేజ్ అంతా మళ్ళీ సైకిల్ మీద కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. ఆ ఇష్టం ఉన్నట్టు పెడితే పోతాంటే అన్నీ రాలిపోతాయి, మరి ఎడబడితే అన్నీ సామాన్లు పడిపోతాయి. కాకుండా కరెక్ట్ సైకిల్కి ఫిక్స్ చేసుకొని తాళ్ళు కట్టుకొని మధ్యలో ఏమైనా రూజ్ అవుతాయా, సైకిల్ ఏమైనా కటకట అంటుందా, గాలి పోతుందా, టైర్ బాగానే ఉందా, అవన్నీ చూసుకొని మ్యాప్ చూసుకుంటా. పోయేటప్పుడు రోడ్ అంతా బాగానే ఉందా, కరెక్టే వెళ్తానన్నా, మధ్యలో కనబడితే మాట్లాడుకుంటా. ఒకవేళ మంచి డ్రోన్ షాట్ తీసే ప్లేస్ ఉంటే డ్రోన్ ఎగిరేసుకుంటా, వ్లాగింగ్ చేసుకుంటా, రీల్స్ చేసుకుంటా. తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం చూసుకొని లంచ్ తిని దానికి డబ్బులు కట్టి మళ్ళీ సైకిల్ ఎక్కి మళ్ళీ తిన్న వెంటనే ఒక్కొక్కరికి నిద్రపోవాలనిపిస్తుంది. కానీ నేను తిన్న వెంటనే మళ్ళీ సైకిల్ ఎక్కి మళ్ళీ 50 కిలోమీటర్లు రైడింగ్ చేసుకొని సాయంత్రం అవుతుందంటే ఎక్కడ ఉండాలి, ఏంటిది, ఎలాంటి ప్లేస్ బెటరు, ఏ క్యాంప్ బెటరు, పాములు ఉన్నాయా, నదులు ఉన్నాయా, వానలు వస్తాయి, వెనకకి వరదలు వస్తే కొట్టుకోపోతానా, ఇక్కడ పండుకోవచ్చా, పండుకోరాదా, పండుకొనిస్తారా, పోలీసు వాళ్ళు వస్తారా, అదంతా ఓకేనా కాదా, అవన్నీ చూసుకొని మళ్ళీ సాయంత్రం క్యాంప్ వేసేటప్పుడు వీడియో తీసుకుంటా. తర్వాత కాఫీ వేసుకొని డిన్నర్ వండుకొని తర్వాత మళ్ళీ ఇదంతా చేసుకొని క్యాంప్ అంతా సెట్ చేసుకొని తిన్న తర్వాత మళ్ళీ లోపల పోయి ఈ 4-5 కెమెరాలకి వెళ్ళి ఫుటేజ్ అంతా ఐప్యాడ్లోకి ఎక్కించుకొని ఐప్యాడ్లో కాపీరైట్ మ్యూజిక్ ఏంటిది అది అని చెప్పి చూసుకొని ఆ డ్రోన్ షాట్ తర్వాత ఈ పొద్దున్న దాకా వండినవి టైం ల్యాప్స్లు, స్లో మోషన్లు అన్నీ ఒక వీడియో లాగా చేసి మళ్ళీ ఇవాళ జర్నీ చేసిందంతా సాయంత్రం వరకు ఎడిట్ చేసి రాత్రి 9-10 గంటల వరకు ఎడిట్ చేసి మళ్ళీ రాత్రి అదంతా అప్లోడ్ చేసి అప్లోడ్ టైంలో ఒక అర్ధగంట సేపు ఉంటే ఎప్పుడైనా వస్తే లైవ్కి వచ్చి, లేకుంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకొని రాత్రి 11-12 గంటలకు వండుకొని మళ్ళీ పొద్దుగాల లేచి 100 కిలోమీటర్లు దొక్కడానికి సిద్ధంగా ఉంటాను. అంటే ఎంత పేషెన్స్ కావాలి. ఒకటి సాధించాలి అని నీకు ఉంటే ఫస్ట్ ఏంటంటే చాలా ఓపిక నీకు అవసరం. తొందరపడితే ఏ పనులు కావు ఫస్ట్, ఇంకా అయ్యే పనులు ఆగమవుతాయి. కాబట్టి నా రైడ్లో నాకు ఈ ఓపిక నేర్పించింది. అదంతా చేసినప్పుడు లైక్ చాలామంది చూస్తాం, అమ్మ దేవుడా, రోజుకు 2 సార్లు ఇవి, ఒకసారి క్యాంప్ వేయాలి, ఒకసారి క్యాంప్ తీయాలి, రోజుకు 2 సార్లు వండుకోవాలి, రోజుకు ఎడిట్ చేయాలి, రోజు తొక్కాలి, ఇవన్నీ వదిలిపెట్టి. ట్రిప్కి పోతే నీకు వారం రోజులు 2-3 రోజులు పోతే అమ్మ దేవుడా అని పడుకుంటావు. అంతెందుకు హైదరాబాద్ ట్రాఫిక్లో నువ్వు బండి నడిపితే ఉప్పల స్టార్ట్ చేసి నువ్వు ఇటుకు వస్తాకెళ్ళు, ఈ జూబ్లీస్, బంజారాహిల్స్, కూకట్పల్లి అటు సైడ్ అవతలికి వెళ్ళి ఇంకా పటాన్ చెరువు దగ్గర పో, ట్రాఫిక్లో ట్రాఫిక్లో ఆ మెహదీపట్నం కాడ కానీ లక్డీ కప్పులు కాడ కానీ అంతా వాళ్ళకెళ్ళి బయటికి వెళ్ళే వరకు ఒక్కొక్కడు ఎంత చిరాకులేతో, ఒకడు ఇట్లా పోతాడు, ఒక అట్లా పోతాడు, ఉరుకొస్తాడు, ఆగుతాడు, గంటలు అట్లనే ఆగుతుంది, ఓడు ఉంచుతాడు, ఓడు తుమ్ముతాడు, ఓడు మొత్తం ఆటోలోకి వెళ్ళి పోగెళ్తా ఉంటుంది, ఆగం ఉంటుంది. రైడ్ అంతా చేసి అబ్బా చచ్చిపోతాం మనం, అంతేనా కదా. ఇలా రోజుకు 100 కిలోమీటర్లు తొక్కాలంటే సో దట్ ఇదంతా వదిలిపెడితే ఇట్లా 4 సంవత్సరాలు కంటిన్యూగా తొక్కాలంటే మళ్ళీ తెలిసిన రోడ్లు కావు అవి, కొండలు, మంచు, వాన, చలి, పండుకుంటే టెంట్ కిందకి వెళ్ళి నీళ్ళు పోతూ ఉంటాయి. ఇవన్నిటినీ లైక్ జయించి మనసును లైక్ నీ అదుపులో పెట్టుకొని మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే చెప్తాను కదా, నువ్వు ఏదైనా సాధించగలవు. సో ఇప్పుడున్న జనరేషన్కి లేనిదే అది. అన్నది కావాలి, కాకుంటే సెకండ్ ఛాన్స్ లేదు, చచ్చిపోవడమే అన్నట్టు తయారయ్యారు. దానివల్లనే మాదక ద్రవ్యాలు కానీ, సిగరెట్లు కానీ, మద్యపానం కానీ, లేకుంటే ఒకవేళ వాడు అనుకున్నది కాలేదంటే వాడి ప్రాణమన్నా తీసుకుంటున్నాడు, లేకుంటే ఎదుటి వాళ్ళ ప్రాణమైనా తీస్తాడు. యాసిడ్ అటాక్లే కానీ, లేకుంటే పెళ్ళాం మొగుడిని చంపుడు, 3 పెళ్ళాన్ని చంపుడు, లేకుంటే దాన్ని అత్తని చంపుడు, లేకుంటే మామని చంపుడు, భూమి కాడ 2 గజం భూమి సెంటు భూమి పోయినందుకు తలకాయల వాళ్ళు కొట్టుకున్నాడు, నరుక్కున్నాడు, చేతిలో పట్టుకొని పోలీస్ స్టేషన్ పోడు, పోలీస్ స్టేషన్లలో కోర్టులలో కేసులు, కొన్ని సంవత్సరాలు పెండింగ్లు, ఇవన్నీ కూడా దేనివల్ల అవుతున్నాయి అని అంటే ఈ ఓపిక లేకపోవడం వల్లనే. సడన్గా బండి మీద పోతా ఉంటావు, వాడు ఒకడు వచ్చి ఇట్లా అవుతాడు, బూతులు మాట్లాడకుండా తీటి కొట్టుకుంటూనే ఉంటారు. ఇట్స్ బికాస్ ఆఫ్ పేషెన్స్ లేకపోవడం.
నీకు పేషెన్స్ ఉంటే మాత్రం నీ లైఫ్లో ఏదైనా సాధించగలవు. ఇద్దరు మ్యూచువల్గా బ్రతకాలన్నా, భార్యాభర్తలు బతకాలన్నా పేషెన్సే కావాలి. ఇద్దరు లవర్స్ ఇద్దరు ఉండాలన్నా పేషెన్స్ కావాలి. ఒక టీచర్ పిల్లలకి బోధించాలన్నా పేషెన్సే కావాలి. నువ్వు ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా పేషెన్స్ కావాలి. పేషెన్స్ అనేది లైఫ్లో నీ సక్సెస్కి ఫస్ట్ సూత్రం అని చెప్తున్నాను. సూపర్. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఒక ట్రావెలర్ను కానీ లేకపోతే ఒక మోటో రైడర్ని కానీ వీళ్ళు ఎప్పుడు కలిసినా వాళ్ళ దగ్గర నుంచి జనరల్ పీపుల్ దగ్గర నుంచి ఒక డిఫరెంట్ ఆన్సర్ వస్తుంటుంది. ఇప్పుడు మేము జనరల్గా ఒక దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే మేము డెస్టినేషన్ ఫిక్స్ అవుతాం, జర్నీ అంతా మర్చిపోయి డెస్టినేషన్లోకి వెళ్ళి డెస్టినేషన్ ఎంజాయ్ చేసి డెస్టినేషన్ ప్లేస్ ఎంజాయ్ చేస్తాం. బట్ ఎప్పుడైతే ఒక ట్రావెలర్ని కలుస్తుంటానో మోర్ దెన్ డెస్టినేషన్ వాళ్ళు ఎప్పుడు జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తూ ఉంటారు. బట్ ఎందుకు ఇంత కాంట్రాస్ట్ ఉంది ఒక ట్రావెలర్కి ఒక జనరల్ పీపుల్కి? వాళ్ళు వెళ్ళే డెస్టినేషన్ సేమ్ అయినప్పటికీ ఒకరు జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు, ఒకరు డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నదాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నీకు సినిమా క్లైమాక్స్ ముందే తెలిస్తే లైక్ సినిమా ఎగ్జైటింగ్ ఉంటా లేదు. ఒక ట్రావెలర్ ఒక టూరిస్ట్, ఇప్పుడు ఒక ట్రావెలర్ అంటే వాడు వెళ్ళిపోతాడు ర్యాండమ్ గా. ఒక టూరిస్ట్ మొత్తం అంతా ఫిక్స్ అయి ఉంటాడు, మొత్తం ఫిక్స్డ్, అంతా తెలుసు వాడికి, మొత్తం అంతా తెలుసు. ఒక హీరో నటిస్తున్నాడు, స్టోరీ అసలు ఏమీ లేదు, డైరెక్టర్ మొత్తం తెలుసు. హీరో ఇంకా డైరెక్ట్ ఎట్లా చెప్తే అట్లా చెప్పి ప్రతి దానికి ఎగ్జైట్ అవ్వకుండా యాక్ట్ చేస్తున్నాడు. హీరోకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది సినిమా అంతా, అది ఫ్లాప్ అవ్వని హిట్ అవ్వని అతను అయితే ఎగ్జైట్ ఫీల్ అవుతారు కదా. సో మనకు డైరెక్టర్ ఉన్నారు పైన, అతను తెలిసి ఏం చేయాలో. సో ఇంకా అదే సినిమాను ఒక హీరో నటిస్తే ఒకలాగా యాక్ట్ చేస్తాడు, ఇంకో హీరో నటిస్తే ఇంకోలాగా యాక్ట్ చేస్తాడు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు కదా. సో ఇక్కడ మనం అందరం నటులమే, ఎంత బాగా నటిస్తే నీ సినిమా అంత ఆడుతుంది అని అన్నారు. ఏం నటించిండ్రా, జీవించిండ్రు అంటారు విష్ణు. అలానే సో ఈ జర్నీలో మనకి టూరిస్ట్ కి ట్రావెలర్ కి తేడా ఏంటి అంటే అదే. ఈ టూరిస్ట్ ఏం చేస్తారంటే పాపం అతనికి టైం ఉండకపోవడం వల్ల హోటల్స్ బుక్ చేసుకొని, ఫ్లైట్స్ బుక్ చేసుకొని, మళ్ళీ సోమవారం నాడు మళ్ళీ ఆఫీస్కి అందాలి. అతను ఎంజాయ్ చేయడం కన్నా ఆఫీస్కి అందాలనే దానిలోనే అక్కడ పోయిన ప్లేస్ని ఎంజాయ్ చేయకుండా అతనికి ఏముండదు, గంట ఇది, 2 గంటలు ఇది, 3 గంటలు ఇది, 4 గంటలు ఇది. ఇప్పుడు బస్ ఎక్కాలి, ట్రైన్ ఎక్కాలి, అందుకోవాలి, ఫ్లైట్ ఎక్కాలి, మళ్ళీ లేకుంటే అన్ని ప్లాన్ అంతా పాడవుతుంది, ఒక్కరోజు మిస్ అయినా అని చెప్పేసి ఆగం మీద మేము మనాలికి వెళ్ళినాము. ఢిల్లీలో కార్ బుక్ చేసుకున్నాము, మళ్ళీ ఢిల్లీ టు ఢిల్లీ 11 రోజులు ట్రిప్. ఓకే, మనాలికి వెళ్ళినాం. మనాలికి వెళ్ళంగానే మొత్తం మంచుపడి కారు రోడ్లు అన్ని బ్లాక్ అయిపోయి ఆ ఒక్క హోటల్ అని 10 రోజులు ఉండి సపరేట్గా ఇంటికి వచ్చాం. అదే నేను ఒక ట్రావెలర్ అనుకో, ఏం చేస్తా అంటే 10 రోజులు ఆవిడ ఉండి 11వ రోజు ఆడికి వెళ్ళి మళ్ళీ ముందుకు పోయి మెల్లగా ఎక్స్ప్లోర్ చేసుకుంటే, కార్ బుక్ చేసుకొని అంత తలనొప్పి లేదు, జంజాటం ఏం లేదు, నిమ్మలంగా ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతే అప్పుడు జర్నీని ఎంజాయ్ చేస్తా. మొత్తం బుక్ అయిన ప్లానెడ్ జర్నీ ఎట్లుంటది, అన్ప్లానెడ్ జర్నీ ఎట్లుంటది. అన్ప్లానెడ్ జర్నీ ఎగ్జైట్మెంట్ ఉంటది. ఇప్పుడు మన లైఫ్ కూడా అలాంటిది, మనకు ముందేం జరుగుతుంది అసలు ఏం తెలియదు. ఒకవేళ తెలిస్తే ఇంకా నీలో ఎగ్జైట్మెంట్ ఏముంది. ఇప్పుడు నీకు తెలుసు, నువ్వు ఇప్పుడు ఈ ఏజ్ లో ఉన్నావు, తర్వాత నీ పిల్లం ఎవరో తెలుసు నీకు. నీ పిల్లం ఎవరో తెలుసు, నీ పిల్లం నీకు ఎందరు పిల్లలు పుడతారో తెలుసు, ఆ పిల్లలు ఏం చదువుకుంటారో తెలుసు, ఏ కాలేజీలో చదువుకుంటారో తెలుసు, ఏ స్కూల్లో చదువుకుంటారో తెలుసు, తర్వాత నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో తెలుసు, అంతా తెలుసు నీకు. నీ భాగస్వామి మీద నీకు ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇదేనా పిల్లం, డైరెక్ట్ పోతావు, ఫస్టే పోయి కలవడానికి చూస్తావు, అంతేనా కదా. ఇప్పుడు నా పిల్లం, ఇప్పుడే ఏం చేస్తావంటే నీ పిల్లం ఎవరు తెలుసు కాబట్టి ఇది ఇవ్వదు కథ పడుతుందని ముందే పోయి నువ్వు ఒక కన్నేసి పెడతావు. నీకు అనవసరమైన లేనిపోయిన టెన్షనే కదా. సో దట్ జర్నీ అనేది అలా ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి. అప్పుడు నీలో ఉన్న డోపమైన్ లెవెల్ ఏదైతే ఉన్నదో రష్ అవుతా ఉంటది, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. మొత్తం అన్ని ఆ జర్నీలో కొత్త ప్లేస్ చూడంగా సడన్ గా మూల మలపంగానే పెద్ద బ్యూటిఫుల్ బీచెస్, ఏముందిరా అనిపిస్తుంది. ఆడ బ్యూటిఫుల్ బీచ్ ఉంటది రా అని ముందే తెలుసుకున్నావు అనుకో, ఇక్కడనే బ్యూటిఫుల్ బీచ్ అని తీసుకున్నా, ఇదే రా అని అంటాం, ఎందుకంటే తెలుసు కాబట్టి. తెలియదు ఏముందిరా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే నా రైడ్ లో ఎప్పుడు కూడా ముందే ఉందో నేను తెలుసుకోను, ఏ ఊరు పోవాలో తెలుసు అంతేగాని ఆ ఊరు మధ్యలో ఏమేమైతే నాకు తెలియదు. ఇందుకే నేను ఈ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాను. సూపర్ అన్న. ఇలా ఈ జర్నీలో ద అన్ఫర్గెటబుల్ మెమరీస్ అనుకోకుండా వెళ్ళి లైఫ్ లో ఇప్పటికీ కూడా మర్చిపోలేను అలాంటి ఒక 2-3 మెమరీస్, 2-3 ప్లేసెస్ అసలు ఎలా
ఇలాంటి ఒక ప్లేస్ ఇన్ని రోజులు బయటికి రాలేదు, నా ఒక్కడికే తెలిసింది, మీ అందరికీ తెలియదు. ఈవెన్ థాయిలాండ్ అంటే ప్రతి ఒక్కరు బ్యాంకాక్ అనుకుంటారు, పటాయా అనుకుంటారు, ఇదే అనుకుంటారు. ఈవెన్ థాయిలాండ్ లో బతికేటోళ్ళు కూడా అది పడతారు. కానీ థాయిలాండ్ లో ఒక్కసారి సౌత్ థాయిలాండ్కి వెళ్ళినప్పుడు మీరు చూడొచ్చు, నేను ఒక ఐలాండ్కి వెళ్ళిన బోట్ లో, కయాక్ లో. అక్కడికి వెళ్ళి కయాకింగ్, నేను ఐ థింక్ ఆ టైంలోనే మెసేజ్ చేస్తుంటావు, కయాకింగ్ చేసుకుంటే ఒక్కనే పోయి మధ్యలో పెట్రోల్ అయిపోయింది అని అడుగుతుందా చేసుకుంటే ఐలాండ్కి పోయి, ఐలాండ్కి ఎట్లా పోయింది సార్, ఒక్కనే పోయినా, ఫుడ్ తీసుకపోలేదు. ఏంటంటే బేర్ గిల్స్ నాకు చాలా ఇష్టం. నేను ఏం చేస్తా అంటే పోతా, చేపలు పట్టుకొని నేను అవి దొరికిన ఆ చేపలే తిని కాల్చుకొని తిని వండుకొని పండుకుంటా. అట్లా ఆలోచించిన అన్నట్టు. కయాక్ వేసుకున్న 2-3 గంటలు కయాకింగ్ చేసినా పోయినా. హైలైట్ ఏం చేస్తా, సన్న బోట్లో ఒకవేళ అలా వచ్చి ఏమైనా పెద్ద బోట్ పక్క పొంటి పోయినా, లేకుంటే ఏదైనా మధ్యలో పెద్ద చేపలు ఉండొచ్చు, ఇంకేమేమి ఉన్నాయో తెలియదు అలా సముద్రం లాంటి దానిలా. అండ్ మొత్తం కెమెరా, డ్రోను, అన్ని సామాన్లు అంతా, టెంట్ అన్ని ఉన్నాయి. 2-3 లక్షలు 4-5 లక్షల సామాన్ ఉంది. అదంతా అలా పడితే ఇంకంతే, నేను ఒక్కని బతుకనో తెలియదు, కానీ సామాన్లు అన్ని గోవిందా కదా. అలాంటి టైంలో అట్లా కయాకింగ్ చేసుకుంటా ఐలాండ్కి చేరుకొని తర్వాత ఫిషింగ్ రాడ్ ఉంటది కదా, ఉక్కు వేసినా కింద దేనికి తట్టుకుందో తెలియదు, గుంజురు చేప పట్టదని గుంజురు గుంజితే అది అటే తెగిపోయింది. ఆ రోజు మొత్తం ఎండినా, తినలేదు. కానీ ఆ ఐలాండ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలుకి, ఇంతవరకు ఏం పడేది అండి అక్కడికి. అదొకటి. అండ్ ఒక ఐలాండ్కి ఇంకా ఇది ఎవరు చెప్పలేదు, థాయిలాండ్ లో వెళ్ళిన బోట్ లో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పిన, మీరు రేపు పొద్దుగాల రండి అని అన్న. ఒక్కని ఐలాండ్ మొత్తం వెళ్ళిన తర్వాత పోయినా, సడన్ గా ఆ సముద్రం అలలు ఉంటాయి కదా, ఆడేసిన మంచిగా టెంట్ వేసి మంచిగా మంట పెట్టుకొని రాత్రి అంతా అట్లనే కూర్చున్నా. కానీ డే టైంలో ఏమైందంటే పోవుడే ఆ సముద్రంలో లైక్ ఇట్లా బీచ్ దగ్గర ఉంటే టక్కున మట్టి ఇసుక ఇట్లా తెగుతుంది కదా, తెగి దాన్ని కూడా అలా నీళ్ళు అలా పడ్డా, మొత్తం తడిచింది. యాక్చువల్గా ఏంటంటే ఈసారి బట్టలు ఏం పట్టుకోలేదు అన్నాడు, ఒక్కనే పోయినా. ఇంకా మొత్తం బట్టలన్నీ నింపేసి న్యూడ్గా నేకుడు ఐలాండ్ అంటారు కదా, అట్లా ఎవడు రాడు ఇక నేను వాళ్ళని పొద్దుగాల రమ్మన్నా. ఇక అట్లా ఉన్నా లైక్ అది వచ్చేసి లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎవరు లేరు కాబట్టి నేను బట్టలన్నీ నిండేదాకా అట్లనే ఒక 2-3 గంటలు 4 గంటలు ఏమో అట్లనే ఉన్నా. సాయంత్రం మంట పెట్టుకొని ఇంకా పాటలు వినుకుంటా, ఇట్లా రాత్రి ఇట్లా చంద్రుడిని, మంచి పౌర్ణమి చంద్రుడిని చూసుకుంటా పాటలు వినుకుంటా, అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అది. మంగోలియా లాంటి ప్లేస్, ఎడారి, అసలు అలానే ఎవడు ఎక్స్ప్లోర్ చేయాలి ఇంతవరకు దాన్ని. అది సైకిల్ పైన పోయి ల్యాండ్స్కేప్ ఇట్లుంటాయి, గ్రీన్ గా పచ్చిగా మైదానాలు, లైక్ ఇట్లా కొండలు, అబ్బో అలాంటి ప్లేసెస్. శ్రీలంకలో ఒక నెమలి నా వెనకాల పడ్డది చూసిన, అది 1.5 కిలోమీటర్ దాకా నా వెనకాల పడి ఉరికి రావడము. ఇప్పుడు ఇట్లా కన్యాసారి ఇప్పుడు నెమలి వాహనం కదా, సో ఆ దేవుడే నా వెనకాల వస్తున్నాడు అన్న లైక్ అని చాలా మంది అన్నారు. అంటే ఒక నెమలి నా వెనకాల ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలియదు. 1.5 కిలోమీటర్ నా వెనక పరిగెత్తి గంట సేపు నన్ను వదలకుండా నన్నే పట్టుకొని నీళ్లు పెట్టిన దాకా, ఫుడ్ పెట్టిన తినక నాతోటే రావాలని ఎందుకు అనిపించింది, దాన్ని తప్పించుకొని రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అనిపిస్తుంది ఇప్పటికి కూడా, ఒక మిస్టీరియస్ గా అనిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ లైఫ్ లో ఒకవేళ మళ్ళీ టైం ఉంటే ఆ నెమలిని కలవాలి, లేదా దాన్ని పెంచుకోవాలి, అసలు దాన్ని ఏంటి ఆ బంధం ఏంటో తెలుసుకోవాలని. ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్, ఒకటి కాదు, ఈ 4.5 సంవత్సరాలలో కొన్ని వందల ఎక్స్పీరియన్సెస్ చేసిన. బ్యూటిఫుల్ అన్న. బట్ ఒక్కొక్కరికి లైఫ్ లో ఒక దాని మీద పిచ్చి ప్రేమ కానీ ప్యాషన్ కానీ ఏదైనా ఉండొచ్చు. అలా నీ లైఫ్ లోని సైక్లింగ్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. బట్ ఆపోజిట్ పర్సన్ కి ఇన్ని 1000 కిలోమీటర్ సైక్లింగ్ చేసావు అని అంటే ఒక జస్ట్ ఒక నెంబర్స్ లాగా అనిపించవచ్చు, లేకపోతే ఒక్కొక్క డెస్టినేషన్ రీచ్ అయ్యారని మాకు అనిపించవచ్చు. బట్ సైక్లింగ్ అంటే దాని ప్రేమ నీకు ఎంత ఉంది దాని మీద, దాన్ని ఎదుటివాడికి అర్థమయ్యేలా చెప్పాలంటే హౌ బ్యూటిఫుల్ గా సైక్లింగ్ అంటే చెప్తా. లైఫ్ ఇన్ ఏ స్లో మోషన్ సైక్లింగ్. దానివల్ల నేను ఏమవుతున్నా అంటే లైక్ యంగ్ అవుతున్నా చూడడానికి. లైక్ ఇప్పుడు నేనున్నా జనరల్గా అన్న నా ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటారు? నేను 27 అనుకుంటున్నాను. 27 అనుకుంటాను. లైక్ 34 నా ఏజ్. సో దట్ అందరూ అదే అంటారు, లైక్ అవునా అని అంటారు. సో దట్ ఏంటంటే ఆ ఫేస్ పైన లైక్ ఆ కొవ్వు పోయి అండ్ లైక్ ఇప్పుడు ఇట్లా మంచి గ్లో వచ్చేసి హెల్దీ స్కిన్, హెల్దీగా ఉండి. అక్కడ ఎండలో ఎట్లా తెలుసా,
పిచ్చి పిచ్చి ఎండలల్లా తిరిగి కాలిపోతాండే ముఖం, కానీ లైక్ యాక్టివ్గా ఫిట్గా నన్ను ఉంచుతుంది బికాస్ ఆఫ్ సైక్లింగే కదా. అండ్ నాకు లైఫ్లో హార్ట్ అటాక్ రాదు, అది ఎందుకంటే ఒక పెద్ద మంచి గుడ్ కార్డియో ఇది. అంతేనా, నా లెగ్స్ అంటారు మోకాళ్ళు అరిగిపోతాయి, ఫుల్ హార్డ్గా స్ట్రాంగ్గా మంచి మజిల్డ్ ఉంటాయి, తంతే రాయి వాళ్ళతో అంటారు అట్లా. సో దట్ ఇదంతా హెల్దీగా చేస్తుంది సైకిల్ నన్ను. ఇంకొకటి గర్వంగా చెప్పగలిగితే ఏంటంటే భూమి మీద ఎలాంటి పొల్యూషన్ ఎమిషన్ చేయకుండా నేచర్లో కలిసిపోయి నా సైకిల్ రైడ్ చేస్తున్నా. ఇంకొకటి, ఎలాంటి ప్లేస్లోనైనా నాకు సైకిల్తో ప్రాబ్లం లేదు, లైసెన్స్ ఉందా అని అడగడు ఎవడు, దీనికి ఇన్సూరెన్స్ ఉందా అని అడగడు, దీని సీసీ ఎంత అని అడగడు, దీని పొల్యూషన్ ఏంది అని అడగడు. చూసినప్పుడు ప్రతి ఒక్కరు సలాం కొడతాడు, నాకు రెస్పెక్ట్ని ఇస్తుంది అది. చెప్పాలంటే దానివల్లనే నేను రైడ్ చేస్తున్నా, ఆ యూట్యూబ్ నుండి వచ్చే కొంచెం మనీతోటి నేను బతుకుతున్నా, తింటున్నా. అది ఉన్న 22 కిలోల స్టీల్ ఫ్రేమ్ నా లైఫ్నే చేంజ్ చేసింది. మన ఇద్దరిని ఇక్కడ కూర్చొని పెట్టిందంటే ఇంకా అది నాకు దేవుడితో సమానం. అన్న మనకి ఒక సామెత ఉంటుందన్న, కూటి కోసం కోటి విద్యలు అని. బట్ ఈ విద్యలన్నిట్లో ఎందుకు సైక్లింగ్ ని ఎంచుకున్నావు అని ఆ రోజు ఆ డెసిషన్ అవ్వచ్చు, ఫాదర్ వల్ల కానీ లేదా ఆ సిచ్యువేషన్స్ కానీ. బట్ ఈ రోజు వరకు ఏ రోజు కూడా నీకు నువ్వు రిగ్రెట్ అవ్వలేదు, అది ఎందుకు ఈ దారిలో వచ్చాను, దీనికన్నా వేరే దాంట్లో వెళ్తే సెటిల్డ్ గా సక్సెస్ఫుల్ గా హ్యాపీగా ఉందనేమో, అమ్మకి దగ్గరలోనే ఉందనేమో అని ఎప్పుడు అనుకోలేదు? అంతమంది కూడా నేనేం ఫెయిల్యూర్ కాదు, మంచి మంచి ఇన్కమ్, మంచి శాలరీ అండ్ లైఫ్ చాలా స్మూత్ గా. అప్పటికి చేతిలో ఐఫోన్ ఉండేది, రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ బైక్ ఉండేది, మంచి అకౌంట్ లో కొంచెం మనీ కూడా ఉండేది, లైక్ దేనికి ఇబ్బంది పడపోయేది, మంచి బ్రాండెడ్ బట్టలు కొనుక్కుంటుంది, బ్రాండెడ్ షూస్ కొనుక్కుంటుంది, అన్ని బాగానే ఉండేది. అదేం లేదు, ఒక యూత్ లో ఒక వ్యక్తి ఎట్లా బ్రతకాలనుకుంటాడో అట్లనే బ్రతికేటోంది. కానీ కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఇది కూటి కోసం చేసింది కాదు, ఫస్ట్ థింగ్ ప్యాషన్ తోటి చేసింది. ఎప్పుడైతే ఒకటి కూటి కోసం కానీ ఏదో ఆశించి చేస్తే అది ఎప్పటికీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఏం ఆశించకుండా సైకిల్ తొక్కుతా అంటే మధ్యలో యూట్యూబ్ ఆన్ చేసి అప్పుడు వీడియోస్ పెట్టి. అండ్ ఇంకోటి నువ్వు చూడొచ్చు నా యూట్యూబ్ వీడియోస్లో కొన్నిటికి లక్షలలో వ్యూస్ ఉంటాయి, కొన్నిట్లలో అసలు 10,000 15,000 కూడా ఉంటాయి. ఈ అమ్మ తక్కువ వచ్చిందని అవ్వ నన్ను వీడియోలు ఎవ్వడు చూస్తలేడు అని అనను, ఎక్కువ వచ్చింది దుమ్ము లేపుతుంది మన లెక్క ట్రెండింగ్ ఎవ్వలేడు, మనమే ఫస్ట్ ఉన్నాం, మన వీడియో ఎట్లుందని అనను. నేనే సైకిల్ దొక్కుతాను, నేనే మూగుని, నా లెక్క ఎవ్వడు దొక్కలేదు, ఇంతవరకు ఎవ్వడు దేశాల దాంట్లో ఒక్కడు కార్లో పోతాడు, బండ్లో పోతాడు, ఫ్లైట్లో పోతాడు అని ఎప్పుడూ అనలేదు. నీకు నువ్వు ఏం నేర్చుకుంటానో ఇంత దొక్కి ఇంత సైక్లింగ్ చేసి ఇంకా వాడిని వీడిని కంపేర్ చేసుకొని వానితో వీళ్ళతో పోల్చుకొని నువ్వే గొప్ప వాడే చిన్న అనుకొని చేస్తే నువ్వు మళ్ళీ మూర్ఖుడివే. నువ్వు ఏం నేర్చుకున్నావు, ఇంట్లో ఉన్నట్టే, నువ్వు ఇంట్లో ఉండి ఇంట్లో బతికినట్టే మళ్ళీ అందరిలాగా నువ్వు ఉంటే నువ్వు మంచివి ఎట్లా అవుతావు? ఏం నేర్చుకున్నావు, ఏం తెలుసుకున్నావు, ఏం తెలివి ఉంది నీకు? అందుకే నాకు ఎప్పుడు వ్యూస్ వచ్చినప్పుడు ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయినా, రానప్పుడు బాధపడ్డ రోజులు ఉన్నాయి. కానీ ఇవన్నీ తాత్కాలికమే, మళ్ళీ రేపో వీడియో పెడితే వస్తుంది, పోతే పోతుంది. జర్నీ ఏదైతుందో అది మనకు కావాల్సిన ఇంపార్టెంట్ జర్నీ. సో అందుకే లైక్ డెస్టినేషన్ కాకుండా జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నా కాబట్టి లైక్ ఇంత కామ్గా పీస్ఫుల్ గా ఉంది. సూపర్. నాకు తెలిసి ఇన్ని ఇయర్స్ ఆఫ్ గా యూట్యూబ్ లోనే ఒక ట్రావెలర్ గా ఉన్నారంటే డెఫినెట్లీ ఇప్పుడు మనం చాలా మంది ట్రావెల్ చూస్తున్నాం, వాళ్ళ వెనకాల ఎంత అమౌంట్ ఉంటుందో, వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారో, ఎంత కేర్ఫుల్ గా చేసుకుంటారు. బట్ ఎప్పటికీ కూడా రంజిత్ గారు మనీ గురించి ఏమాత్రం ఆలోచించకుండా నెక్స్ట్ ఏం చేయాలనేది ఇంకా స్పాన్సర్స్ వెతుక్కునే జర్నీలో ఉన్నారు. అంటే మనీకి అంత ఇంపార్టెన్స్ లేనట్టే. బట్ ఎందుకు లేదు, ఈ రోజుల్లో మనీ ఉంటేనే మనిషి అని అంటున్నారు. బట్ మీ విషయంలో మనీ ఏంటి, దాన్ని ఎందుకు అలా ట్రీట్ చేస్తున్నారు? సో మనీ అనేది బ్రతకడానికి ఉంటే చాలు అని రియలైజ్ అయ్యాను. ఎందుకంటే హాస్పిటల్లో మా డాడీతో చూసిన సిచ్యువేషన్స్, అంకుల్స్ వాళ్ళు సంపాదించిన డబ్బులు కానీ ఆ కోట్లు లక్షలు ఇవన్నీ వాళ్ళ అకౌంట్లలో ఉన్నాయి. వాళ్ళు ఫుల్గా లైక్ కోటీశ్వర్లే ఉన్నారు, కానీ వాళ్ళు ఆ కోటీశ్వర్లు ఆ కోట్లు వాళ్ళని ఎప్పుడు ఆ హాస్పిటల్ బెడ్ పైన కాపాడలేకపోయినాయి. అనిపించింది, నువ్వు జీవితాంతం పైసల కోసం కష్టపడి పరిగెట్టి ఎట్ ద ఎండ్ నీకు డబ్బులు వచ్చిన తర్వాత నీకు ఆరోగ్యమే లేనప్పుడు ఆ డబ్బులు ఏం చేసుకుంటావు? ఎప్పుడైతే ఆ డబ్బుల విషయంలో అక్కడ ఒక రియలైజేషన్ వచ్చిందో ఆ తర్వాత ఇంకా మనకు మనీ కాదురా, ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా ప్రశాంతంగా బతకాలి. ఇక నువ్వు మొత్తం నీ జీవితం అంతా 30-40 సంవత్సరాలు మొత్తం కష్టపడి కూడబెట్టిన డబ్బులన్నిటినీ తినలేక తాగలేక
ఏ రోగాలు వచ్చి గోళీలు వేసుకొని లాస్ట్కి పోరగాళ్ళు చూసుకుంటారు, లేకుంటే అనాథాశ్రమంలో వేస్తారు. ఆ పోరగాళ్ళకి ఆస్తి పోతుంది. లాస్ట్ పిల్లల పెళ్ళి చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటా వాళ్ళు వెళ్ళిపోతారు. లాస్ట్ ముసలిదాని లెక్క రూమ్లో కూర్చొని లేవలేక, కడుక్కోలేక, తినలేక, ఇవన్నీ చేయలేక రోగాలు వచ్చి గోళీలు వేసుకుంటా. నువ్వు ఇవన్నీ ఒకసారి రివైండ్ చేసుకుంటే నీ బతికే లేదు, ఇంకా ఏం బతికినావు అనే రిగ్రెట్ అనేది నాకు రాకూడదు అనే ఒక థాట్ తోటి లైట్ తీసుకున్నా మనీ. బట్ ఇప్పుడు ఈ సొసైటీ గురించి కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అనే వాళ్ళ గురించి కానీ ఎప్పుడు ఎవరేమనుకుంటారని ఆలోచించలే. ఎవరేమన్నా అనుకోని నా లైఫ్ నేను బతుకుతా. వాళ్ళకి ఏమైనా పని పాట లేదా? వాని బతుకులనే మస్తు కష్టాలు ఉన్నాయి. వాడు ఎప్పటికి నా గురించి కూర్చొని రంజిత్ గారు డబ్బులు లేవు, రంజిత్ గారు ఎట్లా బతుకుతాడు, రంజిత్ గారికి ఇల్లు లేదు, రంజిత్ గారికి అది లేదు ఇది లేదని ఎవరు నా గురించి ఆలోచిస్తారు 2 నిమిషాలు ఆలోచిస్తారు. పాపం వానికి పుట్టడానికి కష్టాలు ఉన్నాయి, నా గురించి కూడా ఆలోచించి అంత కేర్ తీసుకొని అంతగానం ఎందుకు ఆలోచిస్తారు? మన గురించి ఎవరు చచ్చిపోతే పొద్దుగాల మళ్ళీ వాడి ఆఫీస్కి వాడే పోతాడు, వాని ఆఫీసులో కష్టాలు వానికే, వాని పని వానిదే, వానికి అప్పులు వానికే, వానికి తిండికి వాని కష్టాలు వాని. చచ్చిపోయినా కూడా నేను ఎవడు పట్టించుకోదు. దానికోసం వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటారు, మంది ఏమనుకుంటారు, నలుగురు ఏమనుకుంటారు అని పోతే వాళ్ళ కోసం బతుకుతానా, నీకోసం బతుకుతున్నావా అని ఒక థాట్ వచ్చింది. ఎవడేమన్నా అనుకోని అయితే ఆత్మకూరు లేకుంటే కంటాత్మకూరు అనుకున్నా. సైలెంట్గా నా బతుకుతున్నా. సూపర్ అండి. అసలు అంటే బియాండ్ హ్యూమన్ లైఫ్ మించి మాట్లాడుతున్నాం ఇప్పుడు అందరూ బతుకుతున్నాం దానికన్నా. బట్ హౌ యూ గెట్ ఇన్స్పిరేషన్ ఆర్ మోటివేషన్? ఈ 2 సిచ్యువేషన్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ, సమాజం కానీ, ఇవన్నీ చూసి ఇట్లా బతకొద్దు అనుకున్నా. అంటే ఇంకేం లేదు, ఇట్లా బతకొద్దు, మన లైఫ్ ఇట్లా కాకుండా ఇంకా కొంచెం కొత్తగా బతుకుదామా, కొత్తగా చేద్దామా. బయటికి ఇప్పుడు 100 కిలోమీటర్ల దారిలో నడుచుకుంటూ వచ్చినావు. ముందట 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉంది. సరే, ముందుకు పోతే కొత్త దారి, వెనక పోతే పాత దారిలో పోతే చూసింది చూస్తావు, ముందుకు పోతే గదే డిస్టెన్స్ కదా, ముందు పోతే కొత్తదన్నా చూస్తావు కదా, ఇంక కనీసం రీచ్ అయినా ఒక ఆనందం అని ఉంటుంది కదా, అందుకే ముందుకే పోతాను, వెనకే పోని, చూసింది ఏం చూస్తావు మళ్ళీ బోరు. బట్ ఎవ్రీడే ఇన్స్పిరేషన్ కానీ మోటివేషన్ కానీ ఏదన్నా ఉందన్న పర్టికులర్గా? పాటలు చెవులో పెట్టుకుంటా, ఇక మంచి మోటివేషన్ సాంగ్స్ వస్తాయి పొద్దుగానే. ఇక వస్తే సాయంత్రం మాత్రం ఎనర్జీ అంత తక్కువ అవుతుందంటే మస్తు దొక్కుతుంది, ఇంకా స్పీడ్గా మస్తు అనిపిస్తుంది అప్పుడు సాయంత్రం. ఒక్కొక్కసారి పిచ్చిలేస్తే 8, 9, 10, 11, 12, 1, 2 గంటల దాకా కూడా దొక్కుతుంది రాత్రి. అనిపిస్తే ఒకసారి ఇవాళ 200 దొక్కాలరా అనుకుంటా, తొక్కుతూనే ఉంటా, ఏదో పాటలు పెట్టుకొని మోగుతూనే ఉంటాయి. వన్స్ చెవిలో పాటలు పెట్టుకున్నా నా కాళ్ళకు నా బాడీకి కనెక్షన్ కట్ అయిపోద్ది. అవి దొక్కుతూనే ఉంటాయి. ఇంకా అవి నా పాటలు వినుకుంటా, ఇట్లా చూసుకుంటా, మర్చిపోకుండా రోడ్డుని చూసుకుంటా పోతా. ఒక్కొక్కసారి ఆ కెమెరాని పట్టుకొని ఆ రికార్డ్ చేయని ఏం చేయని జస్ట్ ఇట్లా పోతూనే ఉంటా. అదే మోటివేషన్, ఇంకేం లేదు. బట్ మేము ఎలా తీసుకోవాలి? దానికి ఏమైనా ఇదే సొల్యూషన్ ఉందా? ఈ మైండే, నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అంతే. ఇవన్నీ వీడు ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంటే లాస్ట్కు ఎట్లుంటుంది తెలుసా? ఎడ్ల బండి కట్టుకొని 2 ఎడ్లను వెనక కూర్చున్న కాచటైన కమాండ్ చేసినట్టే, ఇటు గుంజి తిట్టిపోతాయి, వాటికి ఎట్లా వెళ్ళాలనేది వాడు చెప్తేనే. ఓకేనా? ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఒక్కసారి ఎడ్లు తెంపుకొని పోయినాయి అనుకో, ఇష్టం ఉన్న తిండి తింటాయి, ఇష్టం ఉన్న చైన్లో పడతాయి, ఎంజాయ్ అవుతాయి. వాటిని కాస్టోడు ఉన్నాడు అనుకో, వాడు ఎక్కడ ఉంటాడో అక్కడనే తినబెడతాడు, కొడతాడు, సాయంత్రం కానీ పట్టుకోదా కట్టేస్తాడు. అదే ఊరి మీద వదిలేసిన దున్నపోతే ఎట్లుంటుంది, పెంచుకునే ఎట్లుంటుందో అట్లుంటుంది లైఫ్ అన్నట్టు. సో దట్ లైక్ నీకు కావాలి, నీకు నచ్చింది చేయాలి అని అంటే కొన్నిసార్లు ఊరి మీద వదిలేసిన దున్నపోతులాగా బతికడం బెటర్. అది ఎవడు కొట్టినా లైట్ తీసుకుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టే అంటారు కదా, అది ఇష్టం ఉన్న కాడ తింటుంది, దాన్ని ఎవడు ఏమన్నారు అంతే. వదిలేసినావు అంటే, నిన్ను ఒక్కసారి వదిలేసినావు అంటే నీ లైఫ్ నువ్వు బతుకుతావు. ఇక పట్టించుకున్నావు అంటే ఇక అంతే, ఎప్పటికీ బతుకంతా బోన్లోనే. సూపర్ అన్న. నువ్వు మన ఇండియాలోనే డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసావు, అలాగే డిఫరెంట్ కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేసావు, డిఫరెంట్ కలర్స్ చూసావు, డిఫరెంట్ పర్సన్స్ చూసావు, కమ్యూనిటీ, కాస్ట్, రిలీజన్ ఎలా చూసారు కానీ అసలు ఒక పర్సన్లోని, ఒక హ్యూమన్ బీయింగ్లోని ద కాన్స్టెంట్ థింగ్ ఏమైనా ఉందా అన్న? లేకపోతే వాట్ యు అండర్స్టాండ్, అసలు మనిషి అనేవాడు ఏంటి, ఇన్ని రకాలుగా ఉన్నాగా, ప్రతి ఒక్క మనిషిలో కామన్ థింగ్ ఏదైనా అబ్జర్వ్ చేశారా? ప్రతి ఒక్క మనిషిలో కామన్ థింగ్ అంటే పోల్చుకోవడం.
ఎప్పుడైతే పోల్చుకోవడం స్టార్ట్ చేస్తున్నాడో వాడి బ్రతుకు వాడు బతకలేకపోతాడు. అంటారు కదా, నీ రెటీనా సేమ్ ఉండదు, ఫింగర్ ప్రింట్స్ సేమ్ ఉండవు, ఆలోచనలు సేమ్ ఉండవు, బాడీ సేమ్ ఉండదు, కలర్ సేమ్ ఉండదు, హైట్ సేమ్ ఉండదు, అవి ఉంటాయి కావచ్చు. బట్ నీ ఆలోచన సేమ్ ఉండదు, నీకు ఒక యూనిక్ థింగ్ ఉంటుంది. కానీ నీ యూనిక్ థింగ్ మొత్తం వదిలేసి ఇప్పుడు బాతు గద్దలా ఎగరాలనుకొని ప్రయత్నిస్తే ఎగురుతుందా? దాని ఎబిలిటీ ఏంటి? బాతు ఎబిలిటీ మంచిగా నీళ్ళలో తేలుతుంది. గద్ద బాతులాగా నీళ్ళలో తేలాలి, ఈత కొట్టాలనుకుంటే అవుతుందా? దాని ఎబిలిటీ ఏంటిది? పైన ఎగరడమే. నువ్వు ఎందుకు బాతువి గద్దలాగా మారాలనుకుంటున్నావు, గద్దవి బాతులాగా మారాలనుకుంటున్నావు చెప్పు? గద్ద ఎగురుతుందని ఎందుకు గద్దతో కంపేర్ చేసుకుంటున్నావు? అరే నీది వేరు రా, నీ ఎబిలిటీసే వేరు. అసలు నువ్వు వేరు, నువ్వు యూనిక్, నువ్వు నెక్స్ట్ లెవెల్. నువ్వు నిన్ను నీలాగా కాకుండా వేరే వాళ్ళలాగా బతకాలని, వాళ్ళలాగా బతకాలని ట్రై చేసుకుంటే జీవితం అంతా పొడగొట్టుకొని వన్స్ ఒక రోజు రియలైజ్ అయిన తర్వాత ఇంకా చేతిలో ఏమి ఉండట్లేదు. సూపర్ అన్న, గ్రేట్. బట్ ఇప్పుడు మన ఇండియాలోని ఎడ్యుకేషన్, యూత్, పాలిటిక్స్, డెవలప్మెంట్ ఇలా ఎప్పటికప్పుడు టీ తాగుతున్నప్పుడల్లా మాట్లాడుకుంటూనే ఉంటారు ప్రతి ఒక్క గుంపు. నువ్వు ఇన్ని కంట్రీస్ తిరిగి కాబట్టి ఎడ్యుకేషన్ ఎక్కడ, ఏ కంట్రీలో నీకు బాగా ఆస్ట్రక్ అనిపించింది, మైండ్ బ్లోయింగ్ లాగా? ఎడ్యుకేషన్ చూసుకుంటే లైక్ ఇండియా బెస్ట్. ఎందుకంటే ఇండియాలోనే మేధావులందరూ ప్రపంచం మొత్తం వెళ్తున్నారు. బట్ కానీ మన దగ్గర చదివించే విధానం ఏదైతే ఉందో, ఒక స్టూడెంట్కు ఎగ్జాంపుల్ చెప్తాం. ఒకప్పుడు మనము పొద్దుగా లేవంగానే స్కూల్కి పోయేటోళ్ళము, మంచిగా ఒక గ్రౌండ్ ఉండేది, వందే మాతరం అని ఒకటి పాడేటోళ్ళము, మన జాతీయ గీతం పాడుకుంటోళ్ళము, జనగణమన పాడుకుంటోళ్ళము, మంచిగా వందే మాతరం పాడుకుంటోళ్ళము, లైన్గా హైట్ వైజ్ నిలబడేటోళ్ళము, క్లాసులన్నీ లైన్గా. నాకు ఇప్పుడు గుర్తుంది, మాకు ఒక గ్రౌండ్ ఉండేది ఫస్ట్ క్లాస్, లైక్ చిన్న పిల్లల కాంచెలు ఉంటే పెద్దవాళ్ళ దాకా ఉండేది. తర్వాత ఒక క్విజ్ క్వశ్చన్ అడిగేది, ఒక రోజు క్వశ్చన్ అడిగేది, తర్వాత రేపటికో క్వశ్చన్ ఇచ్చేది. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే పొరగాళ్ళందరూ ఉరికి ఎగబడిపోయి చెప్పేటోళ్ళు, ఇవాళ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పేటోళ్ళు ఉండేటోళ్ళు, కొంతమంది తెలివి కల్లోళ్ళు. అండ్ ఆ తర్వాత అందరూ డిస్పర్స్ అయిపోయి ఎవరి క్లాస్ అప్పుడు హైట్, అరే నువ్వు హైట్ అప్పుడు చూసుకుంటాను, అరే నేను ఫస్ట్లో గక్కడ నిలబట్టుకొని రా, తర్వాత ఇప్పుడు మధ్యలోకి వచ్చిన రా, నేను హైట్ పెరిగిందా, లాస్ట్కి వచ్చిన, నీకు గుర్తున్నాయి వాళ్ళు. సో ఇట్లా అనుకుంటోళ్ళము. ఇంకా వాడు ఒకడు లాగేసుకుంటాడు, ఒకడు ప్యాంట్ వేసుకుంటాడు, ఒకడు ఒకని చెట్టుకు నీళ్ళ రంగు అంటేది, ఒకని చెట్టుకు మరకలు ఉండేది, ఒకని చెట్టు మాసిపోయేది, ఒకని చెట్టు ఈడ చినిగేది, ఒకని చెట్టు రంధ్రాలు పడేది, ఒకని ప్యాంట్ లాగు తూట్లు పడేటి, లైక్ ఇవన్నీ ఉండేవి కదా. సో దట్ అట్లా 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 మెల్లమెల్లగా మనము ఇప్పుడు ఏమైందంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ గ్రౌండే లేదు. ఓకే, ఆ తర్వాత సాయంత్రం కాగానే లైక్ కంపేర్ చేసుకుంటే చిన్నప్పుడు ఆ సాయంత్రం కాగానే ఏదో ఒకటి లైక్ ఒకటి ఉండేది, లైబ్రరీ అని ఉండేది. ఒకరోజు స్పోర్ట్స్ ఉండేది, ఒకరోజు జనరల్ నాలెడ్జ్ జీకే ఉండేది, ఒకరోజు కల్చరల్ యాక్టివిటీస్ ఉండేది, ఒకరోజు ఇట్లా వారానికి ఇట్లా డివైడ్ చేసి పెట్టేటోళ్ళు అన్నట్టు. సో అప్పుడు ఆ లైబ్రరీ ఫేవరెట్ అన్నట్టు మనకి, అండ్ కల్చరల్ది ఫేవరెట్, ఆ స్పోర్ట్స్ ఏదైనా ఫేవరెట్. ఇంకా ఎందుకంటే అప్పుడు గ్రౌండ్ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఈ గ్రౌండ్ని ఈ పిల్లలందరికీ వాళ్ళు డివైడ్ చేసి ఇవాళ 6th క్లాస్ అని గ్రౌండ్ ఉంటే 7th క్లాస్ అని లైబ్రరీ ఉండేది, 8th క్లాస్ అని కల్చరల్ ఉండేది, అంటే ఒక్కొక్క రోజు ఇట్లా పెట్టేది కదా. సో అట్లా పిల్లలకి బ్యాండ్ కూడా కొట్టిపించేది డమ్మని అవన్నీ. సో దట్ అవన్నిట్లలో మనకు ఒక స్పోర్ట్స్ పీరియడ్ వస్తే ఎంత హ్యాపీగా ఆడుకొని బట్టలు అన్నీ మాసిపోయి చినగొట్టుకొని ఇంటికి పోయి అలా స్పోర్ట్స్ సపరేట్ డ్రెస్ వేసుకురండి మీరు, ఇట్లా షూస్ వైట్ షూస్ వేసుకోవాలరా ప్రైవేట్ స్కూల్లో ఇట్లా ఉండేది. సో దట్ ఇప్పుడు ఆ పిల్లలకి నేను మా కూతురు లైక్ మా వదిన వాళ్ళ కూతురు 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన August 15th రోజు. శ్రీ చైతన్య స్కూలు, ఇది అశోక్ నగర్ సైడ్ అక్కడ ఉంటుంది. ఇవాళ ఏంద్రా మొత్తం ఇంకా అప్పుడు ఇట్లా మంచిగా నీట్గా రెడీ అయ్యి ఇట్లా జెండాలు పెట్టుకొని స్మైలీ ఏంది రేపు మొత్తం ఇక మంచిగా బట్టలు మడత పెట్టుకొని, రేపు స్కూల్ లేదు బాబాయ్ అన్న. ఎవడా దిమాగ్ దాకా స్కూల్ లేదు, స్కూల్ లేకపోవడేంది అసలు, నీకు జెండా వాదన జనగణం అనేది, ఆ జెండా ఎగిరేసుడేది, ఆ తర్వాత స్వీట్లు ఇచ్చుడేది, ఆ లడ్డులేది,
కల్చరల్ యాక్టివిటీలు ఏవి, డ్యాన్సులు చేస్తారు, పాటలు పాడతారు, అండ్ ఇంకేం జరుగుతుంది, స్పీచ్లు ఇస్తారు. ప్రిన్సిపాల్ స్పీచ్ అయితే బోర్ కొడుతుంది, వీడు గంట చెప్పి మాట్లాడుతారండి సార్లతోటి ఏది ఇదంతా అని చెప్పేసి అనుకుని ఇదంతా ఉండదా మీకు అని అంటే, లేదు బాబాయ్ అంతా లేదు. ఎందుకురా అంటే మా గ్రౌండ్ లేదు బాబాయ్ అని. చెప్పు తీసుకొని కొట్టాలి బాడుకొని. ఎవడైతే గ్రౌండ్ లేకుండా స్కూల్కి పర్మిషన్ ఇచ్చిందో అనిపించింది నాకు. గ్రౌండ్ లేకుండా ఎట్లా అయ్యాను స్కూల్కి పర్మిషన్ ఇస్తావు? పిల్లలకి ఏం కావాలి? ఫిజికల్ యాక్టివిటీస్ వద్దా? మన దగ్గర ఇప్పుడు ఏంటంటే పొద్దుగాల నుండి రాత్రి దాకా జైల్లో పడేసి పోరగాళ్ళు పాపం నడుము లొంగిపోతానే అసలు. చిన్న పోరగాళ్ళకి గన్ని పుస్తకాలు వేసుకొని ట్యూషన్ మళ్ళీ సాయంత్రం రాగానే ట్యూషన్లో పంపిస్తారు. వాడు 8:30 9 గంటలకు వచ్చేసి ఇంటికి వచ్చి పేరెంట్స్ తోటి ఏం మాట్లాడతారు చెప్పు వాడిగా? ఆదివారం తప్ప పేరెంట్స్ కూడా జాబ్లోకి వెళ్తారు. పిల్లగాళ్ళని స్కూల్లో తిట్టిండ్రా, కొట్టిండ్రా, ఎవడైనా అబ్యూస్ చేసిండ్రా, ఫిజికల్గా ఏమన్నా లైక్ మిస్బిహేవ్ చేసిర్రా, స్టూడెంట్సే కానీ సార్లే కానీ చుట్టాలు ఏమన్నా అన్నారా? ఇవన్నీ ఎవరైనా అడుగుతారా? లేదు. ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇండియాలో అప్పటికన్నా ఇప్పుడు చాలా వరస్ట్ అయిపోయింది. ఓకే, అందరికి ఐఐటీలు ఇంకా ఇవేవేవో ఎన్ఐటీలు ఇవి వీటి కోసం ఇప్పటి నుండి కోచ్లు అన్నీ పోరగాలు మొత్తం టార్చర్ పిచ్చిగా అయిపోతున్నారు. ఆ కొంచెం టైం దొరికితే వాడికి ఏంటంటే ఆ మొబైల్, ఆ కళ్ళద్దాలు. అబ్బో అసలుకి నాకు అనిపిస్తుంది గవర్నమెంట్ స్కూల్ పంపించడం బెటర్ ఏమో అని చెప్పేసి. గవర్నమెంట్ స్కూల్ అలానే ఇప్పుడు గ్రౌండ్లు ఉన్నాయి. ఈ సిటీలో అగ్గిపెట్టెలలో ఎవడైనా అపార్ట్మెంట్లలో స్కూల్ పెడతాడా? పోరగాళ్ళు సడన్గా ఏమన్నా మంట మండింది, అపార్ట్మెంట్లోకి వెళ్ళి పోరగాళ్ళు అందరూ ఎట్లా బయటకు వస్తారు? లిఫ్ట్ పని చేయదు. వాళ్ళు లిఫ్ట్లో ఎంతమంది పోతారు ఒకటేసరికి? దొంగతారా అయింది అపార్ట్మెంట్ మీదకి వెళ్ళి కిందికి పోరగాళ్ళు. ఫారెన్లో అయితే కంపల్సరీ లైక్ ఆ స్కూల్స్కి కానీ ఆ గ్రౌండ్లు కానీ. జపాన్ మాత్రం ఆ స్కూలింగ్ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. తెలుసా జపాన్లో ఎట్లుంటుంది అంటే చిన్నపిల్లగాళ్ళను 5-6 సంవత్సరాల దాకా ఫస్ట్ పడుకోవడం నేర్పిస్తారు. ఓకే, తర్వాత వాళ్ళను సిగ్నల్స్ దగ్గర తీసుకెళ్తారు. సిగ్నల్స్ దగ్గర తీసుకెళ్ళి పిల్లలందరినీ సిగ్నల్ ఎట్లా దాటాలో చూపెడతారు. ఇట్లా చేయి లేపి సిగ్నల్ దాటుతారు, దారంతా రోడ్ దాటుతారు, వెహికల్స్ అటు ఇటు మొత్తం ఆగిపోతాయి. తర్వాత వాళ్ళకి చెప్తారు ఇది రెడ్ సిగ్నల్, ఇది గ్రీన్ సిగ్నల్, ఇది ఎల్లో సిగ్నల్. గ్రీన్ సిగ్నల్ పడితే దాటాలి, రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, లైక్ ఆరెంజ్ సిగ్నల్ పడితే అంత అటో ఇటో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఇట్లా వాళ్ళకి సిగ్నల్స్ చెప్తూ ఉంటారు. రోడ్డుకి ఎటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు. తర్వాత ఒక 2-3 తరగతి 4వ తరగతి వచ్చిన తర్వాత వాళ్ళ మెడలో ఒక GPS ఫోన్ ఇచ్చేసి ఒక మెట్రో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎల్బీ నగర్ నుండి నువ్వేం చేయాలంటే లకిడి కప్పులు పోయిరా అని చెప్తారు పిల్లలకి. వాళ్ళే పోవాలి. ఆ పిల్లగాడు ఆ ట్రైన్ ఎక్కుతారు, ఎల్బీ నగర్లో ఎక్కుతారు, లకిడి కప్పుల్లో దిగుతారు. లకిడి కప్పుల కిందనే పోలీస్ స్టేషన్ ఉంటుంది, ప్రతి మెట్రో కింద పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఎందుకు తెలుసా? పిల్లలు ఒకవేళ తప్పిపోతే అక్కడ వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అర్థం కాకుండా అక్కడ ఉన్న ట్రైన్లో ఎవరున్నా కూడా, బుల్లెట్ ట్రైన్లో ఆ ట్రైన్లో ఏమున్నా కూడా మెట్రో ట్రైన్లో వాళ్ళు డైరెక్ట్ తీసుకొని పిల్లల్ని ఆ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలుసు కదా, వీళ్ళు ఏ స్కూల్లో తెలుసు కదా, GPS ఉంటుంది కదా, వాళ్ళు డైరెక్ట్ ఆ మెట్రో ఎక్కించి అక్కడ దిగేసి అని చెప్తారు, లేకుంటే వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకోమని చెప్తారు. అండ్ పిల్లల్ని పేరెంట్స్ డ్రాప్ చేయకూడదు జపాన్లో, పిల్లలే పోవాలి. ఇది ఎందుకు నేర్పిస్తారంటే పిల్లలకు ముందు నుండే, ఎందుకంటే వాళ్ళు వర్కింగ్ ఉంటారు కదా పేరెంట్స్, పిల్లలే పోవాలన్నట్టు. సో లైక్ సిస్టమ్ నాకు మస్తు అనిపించింది. పిల్లలకి ఫస్ట్ పద్ధతులు నేర్పుతారు, రెస్పెక్ట్ నేర్పుతారు. వాళ్ళు వంగి దండాలు పెడతా ఉంటారు తెలుసా, అందరిని చూసి మస్తు అనిపించింది అది. ఎక్కడ పిల్లగాళ్ళు రీల్స్ చేస్తాను చూసినాం ఎట్లా బూతులు మాట్లాడుతాను. అంటే తప్పనట్లేదు, బట్ ఎవరి లైఫ్ వాడిది. ఇప్పుడు నేను ఇట్లా అంటే నువ్వు పెద్ద పోటు కానీ, నువ్వు సైకిల్ మీద తిరిగి వచ్చినావు, ఇక నీకు అన్ని తెలుసు, ప్రపంచం చూసినావు, ఇక నువ్వే చెప్పాలి, ప్రతి ఒక్కడు మాటలు చెప్పేటోడు ఇలాంటి కామెంట్ కూడా చేసే వాళ్ళు ఉంటారు. నేను చూసినా కాబట్టి నేను చూసి కనబడ్డది చెప్తాను, అంతేగాని ఇదంతా క్రిటిసైజ్ చేయడం ఏదో కాదు. లైక్ అనిపిస్తుంది మనది కూడా ఇట్లుంటే ఎంత బాగుండేది, ఇట్లా చేంజ్ అయితే ఎంత బాగుండేది అనిపిస్తుంది అంతే. బట్ ఇంకేమైనా చేంజెస్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇండియాలో? అక్కడ వచ్చిన కంట్రీస్ అన్నిట్లో తిరిగి అవి ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే చాలా బాగుంటాయి. ఒక 2-3 థింగ్స్ నువ్వు అబ్జర్వ్ చేసి. ఇంప్లిమెంట్ అవుతాయి, యాక్చువల్గా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది, ప్రజలు పాటిస్తలేరు అంతే. ఇప్పుడు నువ్వు రెడ్ సిగ్నల్ పడంగానే ఆగాలనే కదా సిగ్నల్ వేస్తారు, మరి ఎవడన్నా ఆగుతాడా? చాలా శాతం, ఎక్కువ శాతం. ఫుట్పాత్ మీదకి వెళ్ళి నడవాలనే కదా వేస్తారు. జనాలు మెయిన్ హైవేలో లైక్ మెయిన్ రోడ్లకి వెళ్ళి ఏదో బ్రేక్లు వేసినట్టు చేతులు ఇట్లా పెట్టేసి పోతూ ఉంటారు, గుంపులుగా పోతూ ఉంటారు.
అంతేనే కదా. లైక్ ఇప్పుడు ఇప్పుడు ఆటో ఇప్పుడు రోడ్డు ఉంటే ఇటు సైడ్ ఫాస్ట్గా పోయే వెహికల్స్, ఇటు సైడ్ కొంచెం ఇట్లా పోవాలనే కదా ఉంటుంది. ఇప్పుడు మనోళ్ళు చాలామంది ఇట్లా 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 పాములాగా పోతూ ఉంటాడు, స్టంట్లు చేస్తూ ఉంటాడు. ఇన్ఫ్లుయెన్సర్సే బండ్లు లేవట్టి ఆ ట్రాఫిక్లలో కానీ ఇన్ఫ్లుయెన్సర్సే బండ్లు లేవట్టి ఇట్లా రుయ్ అని పోతాడు. వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, వాడు ఏం నేర్పిస్తాడు. కానీ ఆ వీడియో ప్రూఫ్ ఉన్న ఒక్క పోలీసు వాడన్నా పోయి వాడిని ఇట్లా చేసినావు, వయలేషన్ చేసినావు నువ్వు, ఈ ట్రాఫిక్ రూల్స్ని ఇట్లా ఎట్లా స్టాంప్ చేసినావు, నువ్వు ఏం చేపిద్దాం అనుకుంటున్నావు అని ఇంత సోషల్ మీడియాలో చూసే ఏ ఒక్క ఆఫీసర్ అయినా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళని పట్టుకోవడం కానీ, వాళ్ళ సారీ తప్పైందని మళ్ళీ వాళ్ళ ఛానల్ని అప్లోడ్ చేయించడం కానీ చేసిరా? చేయలేదు కదా. అంటే జనాలకి ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తున్నాడంటే, నువ్వు స్కూటీ లేపు, నీ దగ్గర చెత్తకు ఉంటే చెత్తకు లేపు, నీ దగ్గర స్ప్లెండర్ ప్లస్ ఉంటే స్ప్లెండర్ ప్లస్ లేపు అనే కదా నేర్పిస్తాడు. అప్పుడు యాక్షన్ తీసుకుంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తానంటే తీసి నూకితే ఒకరిని వానితోటే వీడియో చేపించి సోషల్ మీడియాలో పోలీసులు సంబంధిత అధికారులు సారీ నా తప్పైంది, ఇలాంటి చేస్తే పోలీసులు ఇట్లా చేస్తున్నారని ఒక్క వీడియో రిలీజ్ చేపిస్తే వాడిని స్టేషన్లో కూర్చుండబెట్టి ఇంకెవ్వడన్నా చేస్తాడా? కానీ ఎందుకు చేయట్లేదు? ప్రభుత్వ నిర్లక్ష్యము, ప్రభుత్వం ఇంతేలే అని ప్రజల నిర్లక్ష్యము. ఇవి రెండు సెట్ అయినప్పుడు సెట్ అవుతుంది ఇండియా. మీరు రీసెంట్గా హైదరాబాద్ మీటప్లో అన్న ఒక ఫ్యాన్ వచ్చి అడగడం జరిగింది, అందరూ బెట్టింగ్ యాప్లు చేసి కోట్లు సంపాదిస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు అంటే, మీ పొట్ట కొట్టి నేను పొట్ట నింపుకోలేను. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్. ఎందుకంటే మీకు ఎంత మనీ నీడ్ ఉందో మీ జర్నీలో మా అందరికీ తెలుసు. బట్ అప్పటికీ కూడా మీ ఎథిక్స్కి మీరు స్టాండ్ అయిన విధానం హ్యాట్స్ ఆఫ్ టు యూ. బట్ మీకు ఎలాంటి ప్రలోభాలు, ఎలాంటి ఆఫర్స్ వచ్చాయి బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్? అందరికి వచ్చినట్టే 5 లక్షలు 10 లక్షలు ఇస్తాం, 15 లక్షలు ఇస్తాం, చేయించండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేయించండి, ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేయండి, ఇట్లా యూట్యూబ్లో ప్రమోట్ చేయండి, యూట్యూబ్లో వేస్తే ఇంత ఇస్తాం. నేను వాళ్ళందరితో మాట్లాడటం తెలుసా, అసలు ఇది ఎట్లా నడుస్తుందో తెలుసుకోవడానికి. కొంచెం ఏం తెలిసిందా అన్న? ఎలా అంతా తెలిసింది, మొత్తం నెట్వర్క్ అంతా తెలిసింది. యాక్చువల్గా నేను ఒకటి చేసిన బెట్టింగ్ ప్రమోషన్ ఇనిషియల్ డేస్లో. అయితే అప్పుడు బెట్టింగ్ అంటే లైక్ గేమ్ అని చెప్పారు, వెబ్సైట్ ఇచ్చిన తర్వాత వెబ్సైట్లో ఎట్లా చెప్పాలని చెప్పిన తర్వాత అది చేసిన తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్ గాడు, అరే మామ ఇలా ఎట్లా ఆడాలి రా, ఇవి 5,000 పెడితే పోయినారా అన్నాడు. ఓరి దేవుడా, తెలిసినోడే 5,000 పోయినాయి అంటే ఇంకెంతమంది పోయినాయి. వెంటనే అది ఆపేసి అప్పను అవేర్నెస్ చేయడం స్టార్ట్ చేసిన. కానీ ఒకసారి అప్పుడు తెలిసిన తప్పే. బట్ తెలుసుకొని దాన్ని మళ్ళీ జనాలకి చెప్పడం అనేది అప్పటి నుండి ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఇంకా చెప్పడం స్టార్ట్ చేసిన. ఒరే దొంగ కొడుకులరా, ఇదంతా దొంగ కథలరా ఇవన్నీ అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేసిన. సో దట్ చాలామంది మోటివేట్ అయ్యారు. నా ఫాలోవర్స్ ఎవరైతే బెట్టింగ్స్ ఆడరు, కానీ ఇప్పటికీ కొంతమంది మస్తు మంది మెసేజ్ చేస్తారు, గేమ్స్ ఆడి పైసలు పోయినాయి ఇట్లా అని. ఇక అంతా లైట్లే, ఇంకా వాని కర్మ, అది ఏం చేస్తాం, వానికి సిగ్గు లేదు, శరం లేదు వాడు చేసేటోడికి. అసలు ఎలా క్రియేట్ అవుతుందన్న బెట్టింగ్ యాప్స్? డబ్బు అనేది ఎలా క్రియేట్ అవుతుంది? ఇప్పుడు ఏం లేదు వినయ్, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వేంటంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తావు. ఇప్పుడు వాట్సాప్ క్రియేట్ చేసినోడికి వాడికి డేటా అంతా తెలుసు, నువ్వేం చార్జ్ చేసుకుంటావు అంత తెలుసా లేదా? ఫేస్బుక్ కోడికి కావాలంటే వాడు యాక్సెస్ చేస్తాడు, మీ ఇద్దరు ఏం మెసేజ్ చేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ వాడికి పైన తెలుసు, కానీ వాడు చెక్ చేస్తారా చేయడానికి ఎవరు తెలియదు. కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళకి కాళ్ళని వింటారని అనుకుంటా చూసినావా, అలా తెలుసు. ఇప్పుడు కాల్ సెంటర్లో ఫోన్ చేసి మా ఇట్లా ఈ నెంబర్కి ఏమేమి కాల్స్ వచ్చినాయి, ఏమేమి కాల్స్ పోయినాయి అంటే చెప్తారా లేదా? అంతా రికార్డెడ్ ఉంటుంది, రైట్? ఈ వెబ్సైట్ బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్ కూడా వాడికి అన్నీ తెలుసు ఏం జరుగుతుంది మొత్తం, ఎందుకంటే వాన్ వెబ్సైట్. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసినావు, రంజితాన్ విల్స్ అనే ఒక క్రియేటర్ని నేనున్నా, తమ్ముడు ఇట్లా ఈ ప్రమోషన్ చేస్తే నీకు ఒక 5 లక్షలు ఇస్తా అని అంటావు. అనగానే నేను ఏం ఫిగర్ రా 5 లక్షలు అని అంటే టెంప్ట్ అయి నేనేం చేస్తా అంటే, ఇలా వీడేమన్నా తమ్ముడా చుట్టమా పక్కమా నాకేంది అని చెప్పేసి నేను సరే చేస్తా సార్ అని చెప్పేసి 5 లక్షలు తీసుకొని నేనేం చేస్తా అంటే, హాయ్ ఫ్రెండ్స్, ఇట్లా ఈ గేమ్ ఉంది,
ఈ గేమ్ నేను ఆడాను రీసెంట్గా, ఇది ఎట్లా ఆడాలో చూపెడతా అని చెప్పేసి ఆ వెబ్సైట్ వాడు తయారు చేసింది కదా, నీకు ఆ వెబ్సైట్ ఇస్తా డెమో వెబ్సైట్, ఇక అలా పైసలే వస్తూ ఉంటాయి. జస్ట్ డిజిటల్గా చూపెట్టడం ఏముండదు చెప్పు, డిస్ప్లే చేయడమే కదా. ఇలా 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 పోతుంటే 10,000 చలో 10,000 వచ్చినాయి ఫ్రెండ్స్, సార్ విత్డ్రాల్ చేసుకుందామని చెప్పేసి ఇట్లా విత్డ్రాల్ కొట్టంగానే ఇట్లా విత్డ్రాల్ పడ్డట్టు మెసేజ్ వస్తుంది, స్క్రీన్ రికార్డింగ్. క్రెడిట్ అయినట్టు ఆ స్క్రీన్ రికార్డింగ్ కూడా వాడే పంపిస్తాడు. నెక్స్ట్ దీనికి అటాచ్ చేయాలి. ఇక నేను చేయగానే ఇక్కడ కూర్చున్న జనాలందరికీ పాపం రంజిత్ ఆన్ వీల్స్ అన్న ఇటు చేసి సైక్లింగ్ చేసుకుంటా ఇట్లా పైసలు సంపాదించుకుంటా ప్రపంచ యాత్ర చేస్తాడు, ఫుల్ సంపాదిస్తాడు, గట్టి గేమ్స్ ఆడి నేను కూడా ఆడి అన్న లెక్క ప్రపంచ యాత్ర చేస్తా అని ఏం చేస్తాడు. ఇక ఇచ్చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా 10,000 అయితే మీరు అకౌంట్లోకి టాప్అప్ చేసుకొని ఆడండి అని అంట. ఇప్పుడు ఏం చేస్తానంటే 12 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న నాకు అందులోకి వెళ్ళి 1,00,000 మంది వద్దులే 10,000 మంది సరే 1,000 మంది వేసుకుందాం, 1,000 మంది ఒక్కొక్కడు 10,000 వేసుకుంటే దగ్గర 1 కోటి అవుతుంది అనుకుంటారు ఈజీగా. 1,000 10,000 1 కోటి రూపాయలు. రంజిత్ ఆన్ వీల్స్కి వినయ్ ఎంత ఇచ్చిండు? 5 లక్షలు ఇచ్చాడు. మరి మిగతా 95 లక్షలు ఎవరు దొబ్బిర్రు? నువ్వు, అంతేనే కదా. ఈ 95 లక్షలు నువ్వు పోతాయి, 5 లక్షలు కదా. ఇక నెక్స్ట్ సారి నీ దగ్గరికి వెళ్ళి 95 లక్షలు వచ్చినాయి కదా, వాందేం పోయింది, ఈసారి 10 లక్షలు ఇస్తాడు. పోయినోడు ఏం చేస్తాడు, 10,000 పొడగొట్టుకున్నాడు, నీ అమ్మ 10,000 ఎట్లయినా సంపాదించాలని వీడి ఈసారి 20,000 పెడతాడు. దిస్ ఈజ్ హౌ ఇట్స్ వర్క్స్. అట్లా ఈ జనాలు ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇప్పుడు నేను పెద్ద ఎదవను వాళ్ళకి తెలుసా, ఇక అంటారు. ఎవడైతే బెట్టింగ్ ప్రమోట్ చేసిండు అన్నా సూపర్ అన్నా నువ్వు అంటారు మళ్ళీ వానికే. ఏం మనుషులరా మీరు, దొంగతనం చేసిన లంగతనం చేసిన అనుకున్న రెస్పెక్ట్ మంచిగున్నానికి లేదు, వాడిని చూసిన వీడియోలు వ్యూస్ కూడా మనకి రావు మళ్ళా. సూపర్ అన్న. బట్ ఇంత పెద్ద జర్నీలోని ద గ్రేటెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఎదురు గుర్తుందా? ఎప్పటికీ మెమరబుల్గా గుర్తుండే. హైదరాబాద్ నుండి చైనా బార్డర్ రైడ్ చేస్తూ ఉంటే 2 పిల్లలు ఉంటారు విశాఖపట్నంలో, బగిగాడు నేను రైడ్ చేస్తాను పెట్. వాళ్ళు వచ్చేసి ఆటోగ్రాఫ్ కోసం ఫస్ట్ అక్కడికి వచ్చారు, అక్కడ నుండి మళ్ళీ నేను వేరే దగ్గరికి వస్తే అక్కడికి వచ్చి వాళ్ళ మమ్మీతో వచ్చి 2 పిల్లలు బైగాడి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఎట్లా తెలుసా, ఒక కలర్ తెచ్చుకొని ఆల్రెడీ పేపర్స్ ఇట్లా తెచ్చుకొని కలర్ తెచ్చుకొని 2 కాళ్ళు అలా ముంచి కలర్లో వాడి ఆ పేపర్ మీద లైక్ వేసుకొని మాకు బగి అంటే అంత ఇష్టం అని చెప్పేసి వాడితో ఫోటోలు దిగి అట్లా వాళ్ళు వెళ్ళిపోయారు. దట్ వాజ్ ద గ్రేటెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఎవర్. అట్లాంటి చాలా ఉన్నాయి. బగి అనేది నిజంగా ఒక స్పెషల్ పార్ట్ అన్న. నీకు నీతో ఫాలో అవుతున్న మా అందరికి కూడా 8,000 కిలోమీటర్లు 8 స్టేట్లు అండ్ అలా జర్నీ చేయించి ఈరోజు హ్యాపీగా అడిగి రిలాక్స్ ఇచ్చావు ఇంట్లోనే. బట్ ఒక లైఫ్లో ఒక హ్యూమన్ ఇవ్వలేంది ఒక పెట్ నువ్వు ఏం సాధించావు, ఏంది మనం అచీవ్ చేయగలం ఒక పెట్ వల్ల? ఓన్లీ పెట్ పేరెంట్స్కే దాన్ని తెలుస్తుంది అంటూ ఉంటారు. పెట్ పేరెంట్స్కి ఫస్ట్ స్ట్రెస్ ఉండదు. ఓకే, స్ట్రెస్ ఎప్పుడు ఉంటుంది తెలుసా, వాడు తినకుంటే స్ట్రెస్ ఉంటుంది, వాడు వాంటింగ్ చేసుకుంటే స్ట్రెస్ ఉంటుంది, వాడి మోషన్స్ అయితే స్ట్రెస్ ఉంటుంది, వాడు ఎవరితో పోయి ఫైట్ చేస్తే స్ట్రెస్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వచ్చి ఇప్పుడు మా బైగాడు ఉన్నా, నేను పడుకుంటా కదా, వచ్చి ఇట్లా చేయి పెట్టి పడుకుంటే చేయి మీద తల పెట్టి పడుకుంటాడు వాడు, మంచిగా బెడ్లోనే పడుకుంటాడు, లేదంటే కాళ్ళలో పడుకుంటాడు. వాడితో ఉన్నంతసేపు మస్తు హ్యాపీగా ఫీల్ అవుతా, పీస్ఫుల్గా ఉంటుంది. లైక్ పెంచుకుంటేనే తెలుస్తుంది, కొన్ని తింటేనే రుచి తెలుస్తుంది అన్నట్టు, వాళ్ళు ఉంటేనే తెలుస్తుంది, బాధలు తెలుస్తాయి, కష్టాలు తెలుస్తాయి, వాళ్ళతో ఉన్న అన్నీ తెలుస్తాయి. కానీ వాళ్ళని పెంచుకోండి అట్లనే, కానీ రూమ్లలో పెట్టేసి కట్టేసి బయటికి తీసుకోపోకుండా వాళ్ళకి ఒక మనకు ఉంటుంది. ఇప్పుడు మనం ఊరికే రూమ్లలో పెట్టి కట్టేసి కడుపు నిండా తిండి పెడితే అది తిన్నది ఎట్లా ఉంటుంది, బయటికి పోవాలని ఉంటుంది కదా, నలుగురితో కలిస్తేనే కదా మనకు కొంచెం అనిపిస్తుంది, మనకి అంత స్ట్రెస్ ఫీల్ అవుతాయి, అవి కూడా నిజంగా స్ట్రెస్ ఫీల్ అవుతాయి. వాటిని అట్లాంటి సిచ్యువేషన్ ఉండి నీకు టైం లేదు అంటే పెంచుకోకు దాన్ని, అంతే. కొనుక్కొచ్చుకొని పెంచుకొని దాన్ని ఎందుకు అట్లా రూమ్లలో బంధించి ఆ గోడలకు కట్టేసి కట్టెలకు కట్టేసి ఆ కేజీలలో వేసి ఎందుకు వాటిని పెంచుకోవడం? నీ ఇంట్లో చాలా పెద్ద ప్లేస్ ఉంది, ఇట్లా బాల్కనీ ఉంది, ఫుల్గా ఆడుకోవచ్చు, మస్తు ఉంది అంటే అప్పుడు పెంచుకో. కానీ అవి ఏమన్నా నీ పిల్లల తీసుకొచ్చి ఊకే కట్టేసి అంట్లో పెట్టి ఇళ్ళ పెట్టి చేయడం అది తప్పు. అది అట్లా చేయొద్దని ఒక అవేర్నెస్ ఇచ్చుకుంటూనే వచ్చినాయి. ఇప్పటివరకు మా బైగాన్ని ఎప్పుడు కట్టేసింది లేదు, ఇంట్లో ఎప్పటికీ బోన్లో పెట్టింది లేదు. కొండ కాంచెలు ఆ కేజీ తెచ్చిన ఒక కేజీ అటకెక్కింది, తుప్పు పట్టింది తప్ప దానిలో ఎప్పుడు వన్ వేయలేదు. వాడు నా కొడుకులాగా.
సూపర్ అన్న. బట్ అట్ ది ఏజ్ ఆఫ్ 34 ఒక మంచి మైల్ స్టోన్, ద ఇండియన్ సైక్లిస్ట్ ఏ జర్నీ ఫర్ జనరేషన్స్. అంటే అచీవ్ చేసింది ఎంతో ఉన్నా చెప్పుకోవడానికి కూడా అంతే ఉంది. సూర్యతేజ గారు వల్ల మేము అది అంత ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాం. ఆ మెమరబుల్ ఎలా ఉంది నా మెమరీ, ఎందుకంటే నేను ఫస్ట్ పేజీ ఇలా చూశాను మీ గ్రాండ్ మాతోనే చూద్దాం అనుకుంటా. ఎస్, ద ఇండియన్ సైక్లిస్ట్. సో మీకు పెన్నే స్టోరీ వెబ్సైట్లో మీకు అవైలబుల్ ఉంటుంది. రంజిత్ అన్న 34 years జర్నీ మొత్తాన్ని మీకు వీడియోలుగా పాటలుగా చూసారు, కానీ ఒక్కసారి నాన్ స్టాప్గా చదవాలి అంటే ఆయన మొత్తం జీవిత చరిత్ర విత్ బ్యూటిఫుల్ పిక్చర్స్ ఇది ఉంటుంది. నేను ఫస్ట్ పేజీ ఇలా ఓపెన్ చేశాను అన్న, గ్రాండ్ మాతోని ఒక స్టోరీ ఏదో స్టార్ట్ అయింది. ఐఎమ్ ఈగర్లీ ఆర్డర్ పెట్టా, నేను చూసా. అంటే ఆయన ఒక 10 pages పెట్టాడు. 10 pages లోని అందులో ఫస్ట్ గ్రాండ్ మా విత్ స్టోరీ అని ఉంది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు రీడ్ దిస్. బట్ హౌ స్పెషల్ ఇలాంటిది సూర్యతేజ గారు మీకు తెలియకుండా చాలా ఏళ్ళు మీ గురించి రీసెర్చ్ చేసి ప్రతిదీ మీ గురించి తెలుసుకొని ఒక బుక్ డెడికేట్ చేయబోతున్నారు మా అందరికి. ఈ బుక్ నేను చేతిలో పట్టుకున్నప్పుడు నాకు షివరింగ్ అయినా. అండ్ బుక్ ఇంకా చదవలేదు తెలుసా నేను. ఇది సీరియస్లీ రోజు ఇట్లా చూస్తున్నా తెలుసా, ఇట్లా చూస్తాను కానీ చదవాలని ధైర్యం చేయలేకపోతాను. ఇప్పటికీ చదవలేదు. అందరితో చదువుతాను నేను అనుకున్నా. లేకుంటే ఎప్పుడు ఈ బుక్ని తీసుకెళ్తాను నేను. తీసుకెళ్ళి ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో క్యాంప్ వేసుకొని ఒకరోజు అక్కడ కూర్చొని అప్పుడు చదువుదామని అనుకున్నా. బుక్ని చదవలేదు, జస్ట్ స్టోరీ తెలిసి ఏముంటుందని ఫోటోలు అవి చూసినప్పుడు లైక్ ఇవన్నీ అక్కడికి ఆ మెమొరీస్ ఇందు ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఇది చూడగానే ఎక్కడ దిగినా, కొరియాలో దిగినా, కొండ మీద దిగినా, నన్ను దింపిన వాళ్ళ పేరు లైక్ ఇవన్నీ గుర్తొస్తాయి అన్నట్టు. ఈ ఫోటో ఎక్కడ దిగినా, ఎక్కడ జపాన్లో దిగినా లైక్ జపనీస్ దింపిరు ఈ ఫోటో ఎక్కడ దిగినా జపాన్లోనే దిగినా లైక్ ఈ ఫోటో లైక్ ప్రతి ఫోటో ఈ ఫోటో ఎవరు దిగిండు, నన్ను కన్నా దింపిండు తమ్ముడు, 1 man 1 life 1 show 1 tree అని చెప్పేసి ఆ అబ్బాయి నాతో స్కూటీలో వచ్చిండు అని నేను సైకిల్ మీద వచ్చిన బైక్ అని తీసుకొని పోయి ఫోటో దింపింది ఎవరు. లైక్ ప్రతి ఒక్కటి ఒక ఫోటో చూపెడితే నేను 4.5 సంవత్సరాలు ఎక్కడ దిగినా టక్కున చెప్పేసి దానిలోకి తీసుకుపోయింది నన్ను. అందరికీ చరిత్రలో నీకన్నీ ఒక పేజీలు ఉండాలి అంటే చరిత్రలో నా కోసం ఒక బుక్కే ఉంది అంటే నాకు చాలా గర్వకారణం కదా. మా అమ్మ చూపెడితే ఆ పేజ్ ఎట్లుంటుందో వీడియో తీసి చూపెడతాను. బట్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ. లైక్ థ్యాంక్ యూ సూర్యతేజ బ్రో. బట్ మీరు అడిగారు అన్న ఎందుకు సూర్య బ్రో స్పెషల్గా ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని ఎంత రీసెర్చ్ చేసి? అయితే నేను అన్న నా స్టోరీ రాయడం ఏంది బ్రో అంటే లైక్ అతను చెప్పిండు, మీకు తెలియదు మీరు చాలా ఇన్స్పైర్ చేసే పీపుల్ని, అందులో నేను ఒకరిని. మీ బుక్ తెలియాలి అసలుకి, కమర్షియల్ వైజ్గా కాదు, ఏదో అవుతుందని కాదు, బట్ తెలియాలి, ప్రపంచానికి తెలియాలి మీ జర్నీ. ఒక పుస్తక రూపంలో పిల్లలకి ఇవ్వాలి. మొబైల్ ఇచ్చి ఏవో ఆటలు ఆడిపించే కన్నా పిల్లల చేతిలో పెట్టి ఆ బుక్ చదివిపించాలి. వాళ్ళు ఎంత కష్టమైనా నిలబడగలుగుతారు. ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పినప్పుడు నన్నే మోటివేట్ చేసిన చాలా అయితే రాద్దాం బ్రో అని చెప్పేసి. బిఫోర్ ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ కన్వర్జేషన్, లాస్ట్ 2 questions ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా మీరు ఈ కంట్రీ దేనికి బాగా స్పెషల్, ఎందుకు ఇది చాలా దాని అడ్వాంటేజ్ చెప్పారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒక ట్రావెలర్ కానీ ఒక టూరిస్ట్ కానీ ఆ ప్లేస్కి వెళ్తే వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒక కాషన్ కానీ ఒక డిస్క్లైమర్ కానీ ఎవ్రీ కంట్రీ గురించి మీ నోట్లో. రెస్పెక్ట్ దేర్ ఫుడ్, రెస్పెక్ట్ దేర్ కల్చర్, రెస్పెక్ట్ దేర్ రూల్స్. ఓకే, నీకు నచ్చినట్టు చేయకు. వాళ్ళు ఏవైతే వాళ్ళు ఒకటి పరిమితులు పెట్టుకున్నారో ఆ పరిమితులకు వాల్యూ ఇస్తూ వాళ్ళ కలర్కి, వాళ్ళ ఫుడ్కి, వాళ్ళ కల్చర్కి అన్నిటికీ వాల్యూ ఇవ్వు. అది నేర్చుకున్నా నేను. ఫస్ట్లో నేను కూడా ఈ ఫుడ్ చెండాలంగా ఉంది, ఈ రోడ్లు ఇట్లా అనేవాడిని. బట్ చేస్తుంటే మనిషిలో పరిపక్వత వస్తుంది. ఆ తర్వాత నేను నేర్చుకున్నది అది. సో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు పక్క చుట్టాల ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ నువ్వు బెడ్ ఎక్కుతావా? లైక్ తెలియని వాళ్ళు బెడ్ ఎక్కము మనము. ఓకే, ఈవెన్ వాళ్ళ ఇంట్లో సామాన్లు ముట్టుకో, వాళ్ళ బీరువా తీస్తావా? తీయము. ఎందుకంటే వాళ్ళు ఒక పరిమితులు పెట్టుకున్నారు. అది వాళ్ళ పర్సనల్ థింగ్స్, వాళ్ళ ఇల్లు కాబట్టి మనం ఏం చేసినా కూడా చేస్తాం. అది మన అమ్మమ్మ ఇల్లు, నాన్నమ్మ ఇల్లు, లైక్ మన ఇల్లు అయితే మనం ఏమైనా చేస్తాము. కానీ ఒక లైక్ రేర్గా కలిసే ఒక ఫ్రెండ్స్ ఇంటికి అట్లా వెళ్ళినప్పుడు డైరెక్ట్ వాళ్ళ పర్సనల్ థింగ్స్ కానీ ప్రైవసీ ఎట్లయితే డిస్టర్బ్ చేయము, అట్లనే మనము ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు అది నీ సొంత ఇల్లు కాదు, నీ దేశం కాదు. సో కాబట్టి ఆ విధంగా వాటన్నిటికీ కట్టుబడి ఉండి వాళ్ళ రూల్స్ని, వాళ్ళ కల్చర్ని రెస్పెక్ట్ ఇవ్వగలిగితేనే వెళ్ళాలి. ఒక రెస్పెక్ట్ ఇచ్చి కరెక్ట్గా ఉంటే
నీకు అంతే రెస్పెక్ట్ దొరుకుతుంది, చాలా గొప్ప స్థాయిలోకి వెళ్తావు. ఇది గుర్తుపెట్టుకుంటే యాజ్ ఎ ట్రావెలర్గా ఎప్పుడు క్రిటిసైజ్ చేయకు, తిట్టకు, ఎప్పుడు మంచిని చూపెట్టు, చెడుని ఇగ్నోర్ చేయి. ఆ మంచి నుండి ఏమన్నా నేర్చుకో, ఆ పీపుల్ నుండి నేర్చుకో. మంచోళ్ళు తగులుతారు, చెడ్డోళ్ళు తగులుతారు. మంచోళ్ళని గుర్తుపెట్టుకో, చెడ్డోళ్ళని అనుభవాలుగా తీసుకొని నెక్స్ట్ వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో చెయ్యి. కానీ ఎప్పుడు కూడా చెడు చేయకు, లైక్ అలాంటివి చేయకుండా రెస్పెక్ట్ ఇస్తే యాజ్ ఏ ట్రావెలర్గా సక్సెస్ అవ్వచ్చు. అలా యూట్యూబ్ కమ్యూనిటీ అన్నిటిలోని నాకు ఎందుకో ట్రావెలర్ కమ్యూనిటీ చాలా ఇష్టమా. ట్రాన్స్పరెంట్గా ఉంటారు, మంచి క్లోజ్గా ఉంటారు, ఒక బాండ్ ఉంటుంది. సో మీకు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఈ కమ్యూనిటీలో? బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోయినా ఈజ్ దేర్ ఫర్ మీ అన్నట్టు ఎవరన్నా? ఈజ్ దేర్ ఫర్ మీ అంటే చాలామంది ఉన్నారు. లైక్ ఇప్పుడు అన్వేష్ బ్రో అంటాడు, నీకు ఏదైనా లైక్ ఎలాంటి హెల్ప్ అయినా చెప్పు అంటాడు. ఇప్పటివరకు ఎప్పుడు హెల్ప్ ఆశించలేదు. ఇంకా మా అంతకుముందు సాహిత్య బ్రదర్ అని ఉండేటోడు, డాగ్ ట్రావెలర్. అప్పుడు నేను అక్కడ లదాఖ్ రైడ్ అదేంటది చతులా పాస్ రైడ్ చేసినప్పుడు ఎక్కడి నుండో కారు తీసుకొని అక్కడికి వచ్చి అక్కడ నుండి నన్ను ఇంటికి ఇక దగ్గర 2-3 వేల కిలోమీటర్లు తీసుకొని వచ్చిండు. సో దట్ అట్లా ఇంకా అసలు ట్రావెలర్ పక్క పెడితే జనమే ఉన్నారు అన్నా. ఇప్పుడు నేను ఒకవేళ నాకు కష్టంగా ఉంది రైడ్కి, నాకు ఒక 20 లక్షలు కావాలి అంటే విత్ ఇన్ 1 డేలో 20 లక్షలు వస్తాయి నాకు. అంటే మేము కామెంట్స్ చూస్తుంటేనే మాకు అర్థమైపోతుంది, చెడే లేదు 20 లక్షలు వస్తాయి అంతే. అంత మంచి అట్లా రావడం అంటే అంత ట్రస్ట్ నేను బిల్డ్ చేసుకోవడం అని అర్థం. అది గ్రేట్ అన్న అసలు అది మాత్రం. బట్ ఎందుకు అన్వేషణ కంటే మీరు అంత ఇష్టం అసలు? ఎప్పుడు అతను నన్ను ఎంత అంటే ఎంతోమందిని ట్రావెలర్ని చూసి ఉంటాడు, చూసి ఉంటాడు, ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి చూసి ఉంటాడు. అతనితో బిహేవ్ చేసిన విధానాలు, ప్రతి ఒక్కడు ఫోన్ మాట్లాడితే ఏదో హెల్ప్ అడగడము, లేకుంటే సపోర్ట్ చేయనడము, లేకుంటే స్టోరీ పెట్టడము ప్రమోషన్ కోసము, దానికోసం దీనికోసం అతన్ని ప్రతి ఒక్కడు యూజ్ చేసుకోవడానికే చూస్తాడు, యూజ్ చేసుకోవడానికే ట్రై చేస్తాడు. రంజితాన్ వీల్స్ ఒక్కడే ఇంతవరకు అతన్ని ఒక సహాయం అడగలేదు. ఎప్పుడైతే ఆశించినప్పుడు వాడిపైన రెస్పెక్ట్ బాగుంటుంది. సో దట్స్ వై హీ లైక్స్ మీ. కలుస్తారు ఇద్దరు, అది ఇట్స్ డెస్టినీ. అది ఒకవేళ అతను నేను కలిసి ఒకటే కాంటినెంట్లో ఒకటే దేశంలో ఉంటే మేము కలుస్తాము అనుకుంటాను. నేను కలిసినప్పుడు మంచిగా కూర్చొని ఆయనతో ప్రాబ్లం ఏంటంటే ఆయనతో ఫోన్ మాట్లాడితే గంట మాట్లాడితే 55 నిమిషాలు ఆయన మాట్లాడితే 5 నిమిషాలు నేను మాట్లాడితే 5 నిమిషాలు కూడా అట్లా అవునా. ఏంటి మీరు పెళ్ళిళ్ళు చేసుకోరా? వీరు లాల్వేస్టల్లా మీకు పెళ్ళి మీద అసలు ఇష్టం లేదా? ప్రపంచం మీద ఇష్టం అంత ఉందా? ఒక స్టేజ్కి వచ్చినాక ఎవరికైనా ఉంటుంది కానీ అవుతుంది కానీ లైక్ ఇప్పుడు చూద్దాం, మనం డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాం కదా. ఫైనల్గా ద నెక్స్ట్ ట్రిప్ వీఆర్ ఎక్సైటెడ్ అన్న. అసలు ఇండియా టు ఇంగ్లాండ్ అంటే అసలు అది ఎలా అచీవ్ చేయబోతున్నాం? నువ్వు ఇండియా టు ఆస్ట్రేలియా అన్నప్పుడు మేము అందరూ షాక్ అయ్యాం. బట్ సక్సెస్ఫుల్గా అచీవ్ చేసుకొని మళ్ళీ ఈరోజు ఎక్కడ కూర్చున్నాం. వీడు అన్నట్రా ఆ రోజు నీ అమ్మ లాస్ట్కి పోయి వచ్చిండ్రా అనుకుంటే చాలా మంది ఉంటారు. ఈసారి కూడా అదే పట్టుదలతోటి డబుల్ ఎనర్జీ తోటి మళ్ళీ ఇండియా టు ఇంగ్లాండ్ వయా యూరప్ అండ్ గల్ఫ్ కంట్రీస్ కవర్ చేస్తూ ఇంగ్లాండ్ రీచ్ అవుతా. మరి నేను అనుకుంటాను 30-40 దేశాలు అవుతాయి అనుకుంటాను. కానీ ఎన్ని వేల కిలోమీటర్లు అవుతాయి, ఎన్ని రోజులు పడతాయి అనేది చెప్పినా కదా. నేను టూరిస్ట్ని కాదు, ట్రావెలర్. జర్నీని ఎంజాయ్ చేసుకుంటా. లేట్ అయినా తొందర అయినా ఆగం లేకుండా ప్రశాంతంగా పోయిన ప్లేస్కి మళ్ళీ పోము, మళ్ళీ వయసు రాదు. సో కాబట్టి మంచిగా నీట్గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ పోయి వస్తా. మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం చాలా ముచ్చట్లు. చూద్దాం ఎట్లుంటుందో అప్పటికి. నువ్వు పోయే రేంజ్లో సినిమా హీరో అవుతావు, గొప్ప యాంకర్ అవుతావు, ఎట్లుంటావు అప్పటి వరకు తెలియదు. ఇప్పుడు మా ప్రపంచ యాత్రికుడికి దేశాలన్నీ తిరగాలని, అలా రంజిత్ అన్నకి ఏంటంటే ఖండాలన్నీ తిరగాలి. 7 కాంటినెంట్స్ కంప్లీట్ చేస్తాను. 7 కాంటినెంట్స్లో ఒక కాంటినెంట్ కాకుండా మిగతా 6 కాంటినెంట్స్ అయితే సైకిల్ మీద పోతా. ఆ 7th కాంటినెంట్ మాత్రం సైకిల్ మీద పోలేము. ఏమై పాసిబుల్ అయితే ఆ బోట్లో సైకిల్ తీసుకుని కనీసం 1 కిలోమీటర్ అన్నది తొక్కుతా. ఫైనల్లీ ఫర్ మై ఆడియన్స్ పర్టికులర్లీ నిన్ను నిన్ను ప్రేమిస్తూ మా ఛానల్కి వచ్చి చూస్తున్న వాళ్ళందరికీ రంజిత్ అని చెప్పాలనుకున్న ఫైనల్ మాట. మళ్ళీ ఎప్పుడు కనబడతావు ఇలా కెమెరా ముందు? నీ కెమెరాలో కనబడతావు, మా కెమెరాలో మళ్ళీ ఎన్నో ఏళ్ళు. ఎవరి కోసం ఆలోచించకండి, ఎవరి మాటలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. మీకు నచ్చిన పని మీరు చేసుకోండి, హ్యాపీగా ఉండండి.
ఈ లైఫ్, ఈ సమయం ఏదైతే ఉందో ఇవాళ గడిచిన సమయం మళ్ళీ రాదు. రూపాయి ఖర్చు అయినా మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ఈ సమయాన్ని 1000 కోట్లు పెట్టినా కూడా ఎవ్వడు మళ్ళీ తీసుకురాలేడు. సో కాబట్టి లివ్ ద లైఫ్ ద వే యూ లవ్, జస్ట్ లివ్ ద మూమెంట్ అని చెప్తా. అండ్ పాత్ని ఎంజాయ్ అయ్యి పోతా అని ఆ టెన్షన్ పెట్టుకోకు. సచ్చిరోజు ప్రతి ఒక్కడు ఏదో రోజు చస్తాడు, కానీ ఆ సచ్చే వరకు చేసే జర్నీ అందరికీ గుర్తుండిపోయేలాగా ఆ జర్నీ అయ్యి లైఫ్ని. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్. ఎందుకంటే మాట్లాడిన 1.5 సేపు నన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నా లైఫ్ మీద కూడా కొంచెం క్లారిటీ తెప్పించావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇండియా టు ఇంగ్లాండ్ జర్నీ చాలా సక్సెస్ఫుల్గా మేము ఎంజాయ్ చేస్తూ, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఇప్పుడు ఎలా దాటుకుంటూ వెళ్ళిపోతాం అలా హ్యాపీగా వెళ్ళిపోతూ అది కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. Bye. థ్యాంక్ యూ.